కాబట్టి ఇక్కడ మనకి విలియం కేరీ గారు ఏం చేస్తారంటే వరల్డ్ చాలా ఇంట్రెస్ట్ కదా తెలుసుకొని నేను స్వార్థ ప్రకటించాలి, మొట్టమొదటి లైఫ్లో నేను స్వార్థ ప్రకటించాలని అతనికి దేవుడు కలిగజేశారు. అప్పుడు వెంటనే అతను ఏం చేశారంటే ప్రార్థన చేసి అక్కడ వాళ్ళు చర్చ్ మెంబర్స్ ఉంటారు కదా పెద్దలు, అక్కడ వాళ్ళందరూ చెప్పారు అన్యులకు కూడా రక్షణ సువార్త చెప్పాలి. ఏంటంట ఎవరికమ్మా? అప్పటి వరకు యెరూషలేము ఆ ప్రాంతాల్లోనే మరి దేవుని శిష్యులు ఉన్నారు కదా, యేసుప్రభువారి శిష్యులు ఫస్ట్ మనకి ప్రభువారు మొట్టమొదట సరే మన ఇండియాకి వచ్చారు. ఆయన ఫైనల్గా అతను ఎక్కడికి వచ్చారు? ఓడలో ప్రయాణం చేసి మన ఇండియాకి వచ్చారు. ఏమాయిలు వినిపిస్తుందా? ఎక్కడికి వచ్చారమ్మా? ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చే ముందు అతనికి చాలా ఇంట్రెస్ట్ కదా వేరే కంట్రీస్ గురించి తెలుసుకోవడం, అక్కడ వాళ్ళ కల్చర్స్ తెలుసుకోవడం, అవన్నీ అతనికి ఇంట్రెస్ట్ అనమాట. అయితే ఫస్ట్ అతను ఏం చేశారంటే బైబుల్ని బాగా గ్రీక్, ఫస్ట్ అతను 3 లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. గ్రీక్, లాటిన్, ఇంకో మామూలుగా ఇంకో వేరే లాంగ్వేజ్, 3 లాంగ్వేజెస్ పర్ఫెక్ట్గా నేర్చుకొని పర్ఫెక్ట్గా బైబిల్ చదివి ఎన్ని లాంగ్వేజెస్లోమా? 3 లాంగ్వేజెస్. ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఎప్పుడైనా 1 టైం అయినా బైబిల్ చదివారా? మీరు ఎవరు చదవాలి కదా, కానీ దాదాపు మీకంటే ఇంక కొంచెం నెక్స్ట్ స్టేజ్కే అతను 3 లాంగ్వేజెస్ పర్ఫెక్ట్గా నేర్చుకొని గ్రీకు, లాటిన్, ఇంకా ఇంకా ఇంకో 2-3 లాంగ్వేజెస్ నేర్చుకొని బైబిల్ కంప్లీట్గా నేర్చుకున్నారు. నేర్చుకొనిక ఇండియాకు వచ్చి స్వార్థ చెప్పాలని ఆ థీమ్ తోటి అతను షిప్లో బయలుదేరి వచ్చారు. ఎలా వచ్చారమ్మా? షిప్లో బయలుదేరి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇండియా వచ్చారు. అతనికున్న ఒక మంచి జీలు ఏంటంటే ఇండియాకి వెళ్ళి స్వార్థ చేయాలి. దేవుడు ఆ మంచి ఆలోచన ఇచ్చారు అతనికి. నిజంగా మనం ఎంత ధన్యులమో. మరి అంత గొప్ప దైవజనుడు. ఆయన ఏం పని చేసేవాళ్ళమా? చెప్పులు కుట్టేవాళ్ళు అంతే, చెప్పులు కుట్టేవాళ్ళు అంతే. కానీ అతనుకున్న మంచి దేవుని ఎడల గొప్ప ఆసక్తి అతను మన ఇండియాకి నడిపించింది. ఇట్స్ నాట్ ఈజీ కేమ్ టు ఇండియా ఆన్ దోస్ డేస్. ఎలా వచ్చారు ఆ డేస్లో? ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయా? షిప్స్ అంటే సామాన్యం కాదు కదా, మనకి ఎంత లాంగ్ టైం పడుతుంది, ఇయర్స్, మనకి మరి మంత్స్ టుగెదర్ పడుతుంది కదా. కాబట్టి అలాగంతా శ్రమపడి మన ఇండియాకి వచ్చారు. అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ విధంగా మరి తన దేవుని ఆత్మతో నింపబడి మన ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడు ఈ డిడ్ మోర్ సర్వీసెస్ అనమాట. ఇండియాకి వచ్చి కూడా చాలా లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఆ లాంగ్వేజెస్లో అవన్నిటిని కూడా ట్రాన్స్లేట్ చేసి ఇండియాలో మోస్ట్ లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేసిన ఆయన మన విలియం కేరీ గారేనమాట. సరే, ఓకే. నెక్స్ట్ మనం యేసు ప్రభువారు, మనం ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత బేతనేకి వెళ్ళి లాస్ట్ టైం అనమాట. ఇక హీ లీవ్ దిస్ వరల్డ్. మనకి ఈ ఎర్త్ని లీవ్ చేసేటప్పుడు ప్రభువారు మొట్టమొదట తన శిష్యులందరినీ పిలిచి బేతనీ దగ్గర పిలిచి అందరు శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆయన ఏమయ్యారు? ఆరోహణం అయ్యారు కదా. ఏమయ్యారు? జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకుంటూ వినండి. ఆరోహణం అవటం అంటే సామాన్యమైన విషయమా? అంతేనా? ఊరికి ఆరోహణం అయిపోతారా? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఆయన భూమి మీద తనకు అప్పగించిన పని, తండ్రి అప్పగించిన పని కంప్లీట్గా చేసి ఆరోహణమయ్యి తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనులై ఉన్నారు కదా. కాబట్టి మరి అప్పుడు శిష్యులంతా ఎలా ఉన్నారు? చాలా దుఃఖంలో ఉన్నారు, ఎంత బాధలో ఉన్నారు. ప్రభువారు లేరు, విడిచిపెట్టిపోయారు. ఇంక వాళ్ళకి ఎంత బాధ కదా, ఇంక వారిని ఎవరు పోషిస్తారు పాపం? బాధ కాదా? ఏమైలు మనతో చాలా ఫ్రెండ్షిప్గా ఉండి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎంత బాధపడతాం కదా. అలాగే మరి శిష్యులందరూ పాపం ఒంటరి వాళ్ళు అయిపోయి ఎంతో బాధపడుతుంటే వెళ్ళేటప్పుడు ప్రభువారు ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మని మీ మీదకి పంపిస్తాను, అప్పటి వరకు మీరు యెరూషలేములో ఉండండి అని చెప్పేసి యెరూషలేములో ఉండి మరి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఒక రూమ్లో ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి సంపూర్ణంగా నింపబడి నిజంగా వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి రక్షణ స్వార్థని ప్రకటిస్తూ వచ్చారు. ఇట్స్ నాట్ ఈజీ. మనమైతే ఊరికే మాటలతో చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా వండర్ఫుల్ థింగ్ అనమాట. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు చాలా ప్రాంతాలకు వెళ్ళారు స్వార్థ ప్రకటించడానికి. ఎక్కడికి వెళ్ళారమ్మా?
చాలా ప్రాంతాలకు వెళ్ళారు. మొట్టమొదట యెరూషలేములో ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము, తర్వాత యూదయ, ఇంకా సమరయ. మనమైతే ఊరికే మాటలతో చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళు చేసిన వర్క్ ఇట్స్ మోర్ గ్రేట్ వర్క్ అనమాట. ఏ మనిషి గురించి మనం చెప్పుకుంటున్న బైబిల్లో దే డిడ్ గ్రేటెస్ట్ వర్క్, నాట్ గ్రేట్. అర్థమవుతుందా? ఇట్స్ గ్రేటెస్ట్ వర్క్. అంటే మీకు చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు కానీ మీరు ఒక చిన్న పని చేయమంటే ఎంత కష్టపడతారు, ఎంత బాధపడతారు. వాళ్ళు తమ సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు వారి కొరకు జీవిస్తూ వచ్చారు. అర్థమవుతుందా? సరే. అయితే మరి వాళ్ళు శిష్యులు యూదయ, సమరయ ప్రాంతాలన్నిట్లో ప్రకటిస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రకటించడం స్టార్ట్ చేశారమ్మా? పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత. ఎప్పుడు? అంతకుముందు భయపడతా వచ్చారు, చాలా భయపడ్డారు. అంతకుముందు చాలా భయపడ్డారు. కానీ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డారో వారు సంతోషంగా, చాలా నూతన శక్తి, నూతన బలం కలిగి పరిశుద్ధాత్మ శక్తితో వెళ్ళి గొప్పగా రక్షణ స్వార్థని ప్రకటిస్తూ అనేక ఆత్మల ప్రభు కొరకు సంపాదిస్తూ వచ్చారనమాట. మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే పౌలు భక్తుడు చేసిన సువార్త. ఏంటమ్మా? పౌలు భక్తుడు చేసిన సువార్త. వాళ్ళలో చాలామంది దేవుని శిష్యులు హతసాక్షులు అవుతూ వచ్చారు. మన ఇండియాకు వచ్చిన శిష్యుడు ఎవరమ్మా? ఇండియాకు వచ్చిన శిష్యుడు, యేసుప్రభు వారి శిష్యుడు తోమా కదా. ఎవరు? తోమా. కాబట్టి ఇలాగ వాళ్ళంతా కూడా హతసాక్షులు అవుతూ వచ్చారు. తర్వాత మనం ఇప్పుడు పౌలు గారి గురించి చెప్పుకుంటున్నాం. పౌలు గారు మరి బాగా ధర్మశాస్త్రంలో పండితుడు కదా. మీరు చదువుకొని, మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. గమనేని పాదముల దగ్గర ఆయన ధర్మశాస్త్ర పండితుడు సామాన్యమైన కాదు. ఆయన దగ్గర మరి పౌలు గారి దగ్గర, సౌలు గారి దగ్గర నిలబడి మాట్లాడంటే ధర్మశాస్త్రం గురించి ఎవరు సరిపోరు. చాలా ప్రావీణుడు. పౌలు భక్తుడు అంత సామాన్యమైన ఆయన ఏం కాదు. కాబట్టి అంత పండితుడై కూడా మరి ప్రభువారి బిడ్డలు హింసిస్తూ వచ్చారు. అది ఎంత ఆశ్చర్యం అంటే అతనికి యేసు ప్రభువాని గురించిన సంపూర్ణ జ్ఞానం లేదు. ధర్మశాస్త్రం గురించి జ్ఞానం ఉంది కానీ ప్రభువాని గురించిన జ్ఞానం లేదు. కాబట్టి ప్రభువారి శిష్యులు హింసిస్తూ వచ్చారు. కానీ దయగల తండ్రి మరి నిజంగా పౌలు భక్తులు తన ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఆ పౌలు భక్తిని దర్శిస్తూ వచ్చారు. ప్రభువారే దర్శించారు. ఎవరు దర్శించారమ్మా? ప్రభువారే దర్శించారు శ్రేష్టంగా. ఎలా దర్శించారమ్మా? త్వరగా చెప్పాలి, మీకు అందరికీ తెలుసు. ఎలా దర్శించారు అమ్మా? త్వరగా చెప్పాలి, స్పీడ్ చెప్పండి, లౌడ్గా చెప్పండి మా. దమస్కు మార్గంలో మరి చక్కగా గొప్ప వెలుగులో ప్రభువాన్ని చూశారు. గొప్ప వెలుగులో చూశారు. ఎక్కడ చూశారు? గొప్ప వెలుగు. అసలు ఆ వెలుగు ఎక్కడ మనం ఎత్తమీద చూడలేము, మనం ఎక్కడా చూడలేము. అర్థమవుతుంది. అంత వెలుగులో, ప్రకాశమానమైన వెలుగులో ప్రభువాన్ని చూశారు. ఇంకా ఆయన వెనక్కి తిరుగుతారా? ఎన్నడూ తిరగలేరు. అసలు తిరగలేరు. ఇక ప్రభువారు దర్శించారంటే ఎవరికి వెనక్కి తిరగలేరు. అలాంటి ప్రభువారు, యేసు ప్రభువారు అంటే సామాన్యం అనుకుంటున్నారు మీరు. కానే కాదు. జాగ్రత్త, ప్రభువాన్ని సంపూర్ణంగా తెలుసుకోండి. అది కాబట్టి ఇక తను ఆ గొప్ప వెలుగులో సంపూర్ణంగా మార్చబడిన తర్వాత తను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే, మరి బైబిల్ తీసి చదువుదాం. తను ఎక్కడికి వెళ్ళారు చెప్పండి మా. ఫస్ట్ పౌలు భక్తులు ఎక్కడికి వెళ్ళారు? మీకు తెలిస్తే చెప్పండి. ఎక్కడ సువార్త చెప్పడానికి ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు చెప్పాలా? మీరు విన్నారు అమ్మా? సరే, ఎక్కడికి వెళ్ళారో చదువు, జాగ్రత్త వినండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు మనకి ఒక ప్రాంతం ఉందన్నమాట. ఆ ప్రాంతము లూదియా వారు ఉన్న ప్రాంతం అన్నమాట. ఏంటది? లూదియా వారు ఉన్న ప్రాంతం. లూదియా వారి ప్రాంతం ఉన్న ప్రాంతం ఏంటి చెప్పా? లూదియా వారు ఉన్న ప్రాంతం ఏంటి? తుయితైరా. ఆ పట్టణం తుయితైరా పట్టణం అది. కానీ కంట్రీ మాసిదోనియా. ఏంటది? మాసిడోనియాకి వెళ్ళారనమాట. ఫస్ట్ మాసిడోనియాకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువారు మరి తను ఇంకొకటి ఏంటంటే, పౌలు భక్తుడు తనకిష్టం వచ్చినట్టు ఎప్పుడు వెళ్ళాల. ప్రభువారు చెప్తేనే వెళ్ళారు. ఇంకొకటి, ప్రభువారు చెప్తేనే వెళ్ళింది, లేకపోతే అసలు వెళ్ళలేదన్నమాట. మాసిదోనియా వెళ్ళాలని తనకు ఆలోచన కలిగినప్పుడు, అది కూడా మాసిదోనియాకి వెళ్ళినప్పుడు తన దర్శనం అందు కనపడింది. ఆ విషయం ఆలోచిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు
ప్రభువారు ఒక మాసిదోనియా అతన్ని చూపించారనమాట కలలో. చూపించినప్పుడు మాసిదోనియా అతన్ని చూసి ఇంకా తను మాసిదోనియాకి బయలుదేరి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ మాసిదోనియా దగ్గర ఒక రివర్ ఉంది. ఏముంటుంది అక్కడ? ఒక రివర్ ఉంటుందన్నమాట. ఆ రివర్ దగ్గర ఒక మా మామూలు విశ్రాంతి దినం ఉంటుంది కదా, విశ్రాంతి దినం దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ సమకూడి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ రివర్ దగ్గర ఎవరున్నారమ్మా? స్త్రీలు. మనం త్వర త్వరగా చెప్పేసుకో, స్త్రీలు ఉన్నారు. అయితే పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలు మరి ఉండటం చూసి అక్కడ వాళ్ళకి సువార్త చెప్తా వచ్చారు. అక్కడ సువార్త చెప్పారన్నమాట. చెప్పినప్పుడు అక్కడ లూదియా అనే ఒక స్త్రీ, ఎవరమ్మా? లూదియా అనే ఒక స్త్రీ మరి ఆ వాక్యం చెప్తున్నప్పుడు తను చాలా కేర్ఫుల్గా వినిందంట. తను పౌలు భక్తుడు చెప్పే మాటలు ఎందు లక్ష్యం ఉంచిందంట. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాసి పెట్టారు. మాటలు ఎందు ఏం చేశారంట? లక్ష్యం ఉంచిందంట. లక్ష్యం ఉంచినప్పుడు మరి ఆమెతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువారు. ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె హృదయము తెరవబడిందనమాట. తెరవబడినప్పుడు ఆమె ప్రభువుని చేర్చుకొని తన ఇంటి వారందరూ కూడా రక్షించబడి బాప్తీసం పొందారు. ఎవరు? తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడి బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన తర్వాత ఆవిడ ఏం చెప్పారంటే, పౌలు భక్తులు అప్పటికి ఆ పట్టణంలో కొన్ని డేస్ ఉన్నారు. అర్థమవుతుందా? అయితే మరి ఆ డేస్ అన్ని ఎక్కడున్నారంటే లూదియా బ్రతిమలాడింది, అయ్యా నేను విశ్వాసం గల దాన్ని అయితే దయచేసి మా ఇంటికి రండి అని బ్రతిమలాడితే పౌలు భక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట. కాబట్టి ఈ విధంగా మరి పౌలు భక్తుడు లూదియా ద్వారా మరి అక్కడ ఆ ప్రాంతం అంతటికి కూడా స్వాత పాటిస్తూ వచ్చారు. సరే, ఈ మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా మాసిడోనియా అని చెప్పేసి. మాసిడోనియాలో సువార్త చెప్పిన తర్వాత మనకి ప్రభువారు సువార్త చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ తనకి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ మాసిడోనియా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే సువార్త చెప్పారు. లూదియా ద్వారా సువార్త చెప్పినప్పుడు ఆ ఏరియాలో ఒక ఆవిడ అనమాట, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి సోది చెప్తా ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? సోది చెప్తా ఉంటుంది అన్నమాట. సోది చెప్తా ఉండే ఆమె ఏముంటుందంటే ఇట్లా మనకి పౌలు భక్తులు వాళ్ళందరూ వెళ్తూ ఉంటే ముందు అక్కడ వెనక ఆ సోది చెప్పే అమ్మాయి ఉండి ఒకరోజు 2 రోజులు కాదు, చాలా రోజులంట వీళ్ళు సర్వోన్నతులైన దేవుని కుమారులు, వీరు మీకు రక్షణ మార్గం తెలియజేస్తారని చెప్పేసి రోజు వెంటబడుతుందంట. రోజు వెంటబడుతుంది. పౌలు భక్తుడు వ్యసనపడి వ్యసనపడి ఆమెను ఏం చేశారంటే ఆ దురాత్మను ఏసునామలో గద్దిస్తున్నానని చెప్పేసి ఆమెలో ఉన్న దురాత్మని గద్దించారనమాట. గద్దించగానే ఆమె మామూలు మనిషి అయిపోయింది. అయిపోయింది. ఇంకా ఆమె ఇక సోది చెప్పటం ఇక అది లేదన్నట్టు ఆపేసింది. ఆపేసరికి అక్కడ ఆ విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్లో ఆమె ఏం చేసేదంటే చాలామందికి మరి డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేది. అంటే ఈమె సోది చెప్తుంది కదా, సోది చెప్పిన డబ్బులు వాళ్ళ యజమానికి ఇస్తూ ఉండేదన్నమాట. ఇక వాళ్ళ యజమానికి ఇక ఈమె సోది చెప్పడం ఆపేసిందిగా, మనీ కలెక్షన్ లేదు. ఇక ఆ యజమాని ఏం చేశాడంటే, ఇతను పౌలు శీల అని ఇద్దరు వచ్చారు, వీళ్ళ వలన మాకు ఈ ఇన్కమ్ అంతా తగ్గిపోయింది అని చెప్పేసి ఇక పౌలు అక్కడందరూ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ సమాజ మందిరానికి తీసుకెళ్ళి వీళ్ళని హింసించి బెత్తాలతో కొట్టి తీసుకెళ్ళి ఏం చేశారు? జైల్లో వేశారు. వేసిన తర్వాత ఎలా వేశారో తెలుసా? బొండలు అంటే మనకి ఈ చెక్కవి ఉంటాయి చూసారా, చెక్క వాటికి హోల్స్ పెట్టి ఆ హోల్స్లో కాళ్ళు పెట్టారనమాట. ఆ హోల్స్లో కాళ్ళు పెట్టి ఇక బంధించి పెట్టారు. ఇక బయటకు రావడం సాధ్యమేనా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళందరికీ వాళ్ళు ఎటు అసలు నడవడం కూడా ఇంపాసిబుల్ కదా. అయితే అలాంటి స్థితిలో పౌలు భక్తుడు, మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఏడవటం, ఎవరు రక్షిస్తారని చూస్తాం. అసలు అది ఏమీ లేదు. పౌలు శీలకు అది ఏమీ కూడా లేదు. అసలు ఎందుకు అలా లేదు చెప్తారు ఎవరైనా? ఎందుకు లేదు అలా? అమ్మా దేవుడు వాళ్ళతో ఉన్నారా? వెరీ గుడ్. ఇంకా త్వరగా ఇంకా ఎవరైనా ఒక ఆన్సర్. వాళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. ఎలా నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అసలు ఇంక వాళ్ళకి ఈ లోకం గురించి ఏం తెలియదు.
ప్రభు వాళ్ళే ఉంటా ఉన్నారనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండి వాళ్ళు ఆ పని పరిచర్య చేస్తూ వచ్చారు. అందుకే అంత గొప్ప పరిచర్య చేశారు వాళ్ళు. కాబట్టి ఇక అప్పుడు ఆ బంధించబడిన తర్వాత వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇక ఆ జైలు ఇక అది ఇకేం తెలియదు వాళ్ళకి. ప్రార్థన, పాటలు. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు కదా. ఇక అక్కడ వాళ్ళందరిని దర్శిస్తూ ఉంది దేవుని స్వరం. ఇక వెంటనే అక్కడ ఏమొచ్చింది? పెద్ద భూకంపం వచ్చింది. ఏమొచ్చింది మా? పెద్ద భూకంపం. అసలు ఎంత అద్భుతం జరిగిందంటే వాళ్ళు పాటలు పాడతా తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ భూకంపం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకున్న ఆ సంఖ్యలో ఉన్నాయి చూసారా, వాటంతటికి అవి ఊడిపోయినాయి. సంఖ్యలు వాటంతటికి అవి అందరూ ఊడిపోయినాయి. ఒకళ్ళవి కాదు. మన పౌలు భక్తి సౌలు గారు పౌలు గారివే కాదు, శీల గారు పౌలు గారివే కాదు. ఎవరు ఊడిపోయినాయి? అందరు అక్కడ ఖైదీలందరూ ఊడిపోయినాయి అంట. ఇంకా నేను టైం లేదని ఇంకా త్వరగా చెప్తాను. అందరూ ఊడిపోయినాయి. తర్వాత అక్కడ ద్వారాలన్నీ తెరుచుకున్నాయి, తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. ఎవరైనా అమ్మాయిలు జైల్లో ఉన్న వాళ్ళు తలుపులు తెరిస్తే ఏమవుతారు? వాళ్ళంతా పారిపోతారు కదా. వాళ్ళ మైండ్ కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది కదా. కానీ అక్కడ ఏం అద్భుతం జరిగిందంటే ఒక్కళ్ళు కూడా పోలేదురా. ఒక్కళ్ళు కూడా పోలేదు. ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళాలి. ఇంకా అక్కడ అధికారి ఉన్నాడు చూసారా, అధికారి వాము అసలు వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇక నన్ను చంపేస్తారు వీళ్ళు గ్యారంటీ. వాము ఈ తలుపులు తెరుచుకున్నాయి, ఈ సంఖ్యలు పోయినాయి, ఇక అవన్నీ మొత్తం ఊడిపోయినాయి, నన్ను గ్యారంటీ వాళ్ళు చంపేస్తారని భయపడతా వణుకుతా వచ్చి అసలు ఈ పౌలుశీలనే కదా పాటలు పాడుతూ ఉన్నారు. సాష్టాంగపడి పౌలుశీలకు ఏం చేశారమ్మా? సాష్టాంగ పడ్డాడు. ఎవరు? జైలు అధికారి సాష్టాంగపడి, అయ్యలారా నేను రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగారు. ఎవరు అడిగింది మా? జైలు అధికారి. ఎవరు అడిగింది? జైలు అధికారి అడిగాడు. అయ్యలారా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని చెప్పేసి అడిగితే, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్తే, అసలు నిజంగా ఆయన ఆ జైలు అధికారి ఆ నైట్ ఇక ఆ తలుపులు వేసుకున్నప్పుడు, అయ్యా నువ్వేం చేసుకోవద్దు, ఎవ్వరూ వెళ్ళలేదు ఇక్కడి నుంచి అని చెప్పేసి అతను ఆపినప్పుడు అతను ఇక అలా అప్పుడు ఇంకా జరిగిన తర్వాత ఈ పౌలు శీలని అబ్బాయిలు వాడి ఇంటికి తీసుకెళ్ళి గాయాలన్నీ కట్టి వాళ్ళకు భోజనం పెట్టి తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొంది బాప్తిసం పొందారు. ఎవరుమా పొందింది? జైలు అధికారి. అసలు యాక్చువల్గా ఇది ఎప్పుడైనా పాసిబుల్ అవుతుందా? జైలు అధికారి ఒక జైలర్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర గాయాలు కట్టి భోజనం పెట్టి ఎప్పుడన్నా? అది దేవుడు చేసే ప్రతి కార్యం కూడా అద్భుతమైన కార్యాలు చేస్తారు ప్రభువారు. ఆయన మనిషి కాదు కదా. మన ఆలోచనలు ఎప్పుడు కూడా అసలు బియాండ్ అవర్ లిమిట్స్ అనమాట. దేవుని ఆలోచనలు, దేవుని క్రియలు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అనమాట. అలాంటి క్రియలు చేస్తారు ప్రభువారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా ప్రభువాన్ని సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం నేర్చుకోండి. యవ్వన కాలంలో ఉన్నారు, మీరు చాలా రోజుల నుంచి మిషనరీస్ గురించి నేర్చుకుంటున్నారు కదా. మీరు పెద్ద పెద్ద మిషనరీస్ అవుతారు, అవేది అది దేవుని ఆలోచన. మీరు మాత్రం మీ వరకు మీరు నమ్మకంగా మీ తోటి వారికి సువార్త చెప్పటం, దేవునికి నమ్మకంగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, ప్రభువు ఈ దినం నీతో ఏం మాట్లాడుతున్నారు మరి చక్కగా అసలు దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతారో మనతో. అసలు నువ్వేదైనా ప్రతి దినం స్పష్టంగా మాట్లాడతారు. మనం ఈరోజు ఏం పని చేయాలో మాట్లాడతారా? అలాగా దేవునితో ఇంటిమేట్ అవ్వడం నేర్చుకోండి. యూ కెన్ వెరీ హ్యాపీ అనమాట. ఇంకా అసలు నువ్వు ఆ సంతోషాన్ని ఎక్కడ పొందలేవు జీవితంలో. అందుకే మన బక్సింగ్ అంకుల్ బుక్ మీద మొట్టమొదటి చెప్పనశక్యమును మహిమాక్తమైన సంతోషం అనుభవించాలి. లేకపోతే ఇంకా అసలు మనం వేస్ట్ అనమాట. మనం అసలు నిజంగా ప్రభువాన్నిలో ఆనందించకపోతే, ఆ సంతోషాన్ని అనుభవించకపోతే ఇంకెందుకు మనం ఇంకా బైబిల్ చదువుకొని వాక్యం చదువుకొని అసలు మన మందిరానికి వచ్చి ఇంకెందుకు? అసలు వేస్ట్ కదా. అలాగ వేస్ట్ కూడా మాకండి. మనం ఎప్పుడు వేస్ట్ కాదు. ప్రభువారు మీ అందరి కోసం, నా కోసం ప్రాణం పెట్టారు. మనం ఆ సంతోషాన్ని అనుభవించాలనేరా. ఆ సంతోషం ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుంది ఆ సంతోషం? ఏమ్మా ఎలా వస్తుందో చెప్పాలి నాకు. అమ్మా ఎలా వస్తుంది ఆ సంతోషం? మన దినదినం ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఏం చేయాలరా? మీ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో అలాగే హ్యాపీగా ఆ సంతోషాన్ని
ప్రభువారు ఒక్కళ్ళే ఇస్తారు నీ లైఫ్లో, ఇంకెవ్వరు ఇవ్వరు. అన్ఎక్స్ప్లెయినబుల్ అనమాట. అంత సంతోషాన్ని, అసలు ఎంత సంతోషం అంటే అసలు ఇంకా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఒక స్వీట్ నువ్వు తీసుకొని ఆ టేస్ట్ చూసినప్పుడు నీకు ఆ టేస్ట్ ఎలా తెలుస్తుందో యూ కెన్ ఫీల్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్నెస్, జాయ్ఫుల్, అన్ఎక్స్ప్లెయినబుల్ హ్యాపీనెస్ అనమాట. జాయ్ ఇంకా మనం చెప్పలేము, అసలు వర్ణించలేం. అలాంటి సంతోషాన్ని మీరు పొందాలని ప్రభువారు అందుకేమో మన కోసం ప్రభువారు ప్రాణం పెట్టారు. అర్థమవుతుందా? మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలని, ప్రభు మార్గంలో వెళ్ళాలని ప్రభువారు కోరుకోండి. సరే, తర్వాత నెక్స్ట్ మనకి మా గాస్పల్ తీసుకొని వెళ్తా వచ్చారు కదా. మరి పౌలు భక్తులు ఇంకొకటి ఏంటంటే ఏషియాకి రావాలని. ఎక్కడికి రావాలని? ఏషియాలో స్వార్థ ప్రకటించాలని పౌలు భక్తునికి ఇష్టం అనమాట. అయితే దేవుడు ఏం చెప్పారంటే నో చెప్పారు. దేవుడు నో చెప్పారు. తర్వాత బితునియాకి వెళ్ళాలని కూడా అనుకున్నారు, కానీ అక్కడ కూడా నో చెప్పారు. ఎప్పుడు కూడా పౌలు భక్తులు తన సొంతగా ఎప్పుడు వెళ్ళాల, ప్రభువారు చెప్తేనే మాత్రమే వెళ్ళారనమాట. తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి మన ఏషియా, మన కంట్రీ ఏ ఏ కాంటినెంట్లో ఉందమ్మా? ఏషియా కాంటినెంటే కదా. అంటే మన ఏషియాకి వచ్చారా? రాలేదా? ఏషియా మన ఇండియాకి వచ్చారా పౌలు భక్తుడు? రాలా. అటు స్పెయిన్, యూరప్ కంట్రీస్కి వెళ్ళారనమాట. కొన్ని యూరప్ కంట్రీస్లో తను అంతా పరిచయం చేస్తూ వచ్చారు. సరే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ రోడ్ క్లోజ్డ్ అనమాట. మనకి ఏషియాకి రావడానికి రోడ్ క్లోజ్డ్ అనమాట. ఈ రోడ్ క్లోజ్డ్లో మన ఏ ఏరియాస్కి వెళ్ళలేదు చెప్పండి? ఎక్కడెక్కడికి వెళ్ళలేదు? ఏషియాకి రాలేదు. తర్వాత బితునియాకు కూడా వెళ్ళలేదన్నమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? యూరప్ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? యూరప్కి వెళ్ళారు. చూడండి, ఫస్ట్ మనకి ఎక్కడికి రావాలనుకున్నారు? ఏషియాకి రావాలనుకున్నారు. ఏ లెటర్ ఎక్కలేదు. సరే, తర్వాత బితునియాకి వెళ్ళారు. బితునియాకి రోడ్ క్లోజ్ అని చెప్పేసి చెప్పారు. ప్రభువారు ఇంకా అక్కడికి వెళ్ళలేదన్నమాట. తర్వాత అతను ఎక్కడికి వెళ్ళారు? యూరప్కి. ఎక్కడికి వెళ్ళారు? తను యూరప్కి వెళ్ళారనమాట. సరే, తను ఫస్ట్ ఎలా ప్రయాణం చేశారు? దేని ద్వారా ప్రయాణం చేశారు? కాంటినెంట్ ఎలా వెళ్ళారు? షిప్స్. ఎలా వెళ్ళారమ్మా? షిప్స్ ద్వారా వెళ్ళారు. షిప్స్ ద్వారా వెళ్ళిన ప్రతి ప్రయాణంలో కూడా షిప్స్లో ప్రయాణం చేస్తూ వెళ్ళారనమాట. తర్వాత నెక్స్ట్ మనకి ఏథెన్స్కి వెళ్ళారు. ఫస్ట్ జాగ్రత్త వినండి. ఇంకోటి ఏంటి? ఏథెన్స్కి వెళ్ళారు అనమాట పౌలు భక్తులు. ఏథెన్స్కి వెళ్తే అక్కడ భయంకరమైన విగ్రహాలు ఉన్నాయంట. ఎమ్మాయిలు బాయ్స్ వినమ, భయంకరమైన విగ్రహాలంట. ఆ విగ్రహాలులో ఒక విగ్రహం మీద ఏమని రాస్తుందంటే అన్నోన్ గాడ్ అని రాస్తుంది. ఏమన్నదమ్మా? తెలియని దేవుడు. ఎవరంట? ఎమ్మాయిలు. ఏమి రాస్తుందంట విగ్రహాల మీద? తెలియని దేవుడు. తన పరితాపం నొందాడంట. అమ్మో ప్రభా, ఇన్ని ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి, ప్రభా వాళ్ళని దర్శించని ఆయన పరితాపం పొంది అక్కడ ఒక చిన్న కొండ ఉంటే ఆ కొండెక్కి తన పరిచర్య చేస్తూ వచ్చారనమాట. వాళ్ళందరికీ కూడా స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు. ఎక్కడ ప్రకటన చేసింది? ఏథెన్స్లో ప్రకటిస్తూ వచ్చారనమాట. తర్వాత నెక్స్ట్ రోమాకి వెళ్ళారు. రోమాకి వెళ్ళాలని తనకెంతో, మరి రోమాలో కూడా స్వార్థ చేయాలని చెప్పేసి నేను మొత్తం అయిపోయాక అడుగుతాను. నేను రోమాకి కూడా వెళ్ళి స్వార్థ ప్రకటన చేయాలని అనుకున్నారు. అక్కడ వాళ్ళందరూ చెప్పారు, రోమాకి వెళ్తాయా నిన్ను ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారని. అంటే తెలుసు, నేను వెళ్తే వాళ్ళు చంపుతారని కూడా తెలుసు. అయినా కూడా తను ప్రార్థన చేసి రోమాకి వెళ్ళారు. రోమాకి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు ఉంటారు కదా, హేరోదు వాళ్ళంతా ఉన్నారు కదా. అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు? వచ్చి స్వార్థ చెప్పని చెప్పారు. మనలాగా హ్యాపీగా మనం చక్కగా ఇప్పుడు వెళ్ళొచ్చాం కదా, ప్రొసెషన్కి వెళ్ళొచ్చాం కదా, అలాగా హ్యాపీగా చేయనిచ్చారా? లేదు. పౌలు భక్తుడు అక్కడ రోమాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరి చేత బంధించబడి అక్కడ కూడా చెరసాల్లో వేయబడ్డారు. అక్కడ రోమాలో కూడా ఏమయ్యారు? చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడినా కూడా స్వార్థ బంధించబడి ఉండదు కదా. స్వార్థ బంధించడం అసాధ్యం, దేవుని మాట కదా. ఇట్స్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనమాట. కాబట్టి మరి తర్వాత ఫ్లోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. తర్వాత ఇక్కడ మనకి పౌలు భక్తుడు ఇక్కడ రోమాకు వచ్చినప్పుడు అక్కడ బంధించి చెరసాల్లో వేసినప్పుడు అక్కడ కూడా ఏం చేశారు పౌలు భక్తుడు? అయ్యో నన్ను చెరసాల్లో వేసారే, నన్ను వేసారు, నేనేం బాధపడలా.
బాధపడ్డారా? తను అక్కడ కూడా తోటి ఆ బందీలందరికీ కూడా రక్షణ సువార్త చెప్తా వచ్చారు. అందులో ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ హేరోదు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి అక్కడ పనిచేసే హేరోదు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారంట అక్కడ. వాళ్ళు కూడా రక్షించబడ్డారంట. వాళ్ళు కూడా రక్షించబడ్డారు. అర్థమవుతుందా? అది మీరు చక్కగా దేవునిలో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ముఖంలో నాకు ఒక్క హ్యాపీనెస్ ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వడం కనపట్టాల. కాబట్టి అక్కడ సువార్త ప్రకటించడం అంటే కొన్ని ఆత్మలు వెలిగించబట్టవరా, ఆత్మలు వెలిగించబట్టవు. ఇట్స్ నాట్ ఈజీ. అర్థమవుతుందా? ఆయన ఎంత ప్రార్థన చేసి ఎంత ప్రయాసతోటి ఆ పని చేశారో అన్ని ఆత్మలు సమకూరుస్తూ వచ్చారు. అర్థమైందా? పౌలు భక్తుడు ఎంత స్వార్థ చేశారో అన్ని పత్రికలు కూడా రాస్తూ వచ్చారు మన కోసం. ఆ పత్రికలు ఎవరి కోసమా? ఈ బైబిల్ ఇచ్చింది ఎవరికి? మనకే కదా. బైబిల్ ఇచ్చింది మనకైనా లేకపోతే రోమా వాళ్ళకి ఏదైనా వాళ్ళకైనా ఇచ్చింది? అంత్య దినాల్లో ఉంటారు, మనకు కూడా ఇచ్చారు. జాగ్రత్త. మీరు కూడా దేవుని సువార్త అంటున్నారు, మనం దేవునికి లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మంచి విశ్వాసవీయులుగా మార్చబడాలి. ఇంత పరిచర్య అందరూ చేస్తుంది దేనికి చెప్పండి? ఎందుకు చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని అందరిని ప్రేమించి మీ అందరిని ప్రేమించి దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆ గొప్ప రక్షణ స్వార్థ మిషనరీస్ ఎలాగ చేశారో అంత పరిచయం మనం చేయలేం. కానీ దేవునికి స్తోత్రం. మీరు ఎవరినైనా మిషనరీస్ దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుని కోట్లాను కొలది స్తోత్రాలు. కానీ మీరు అంత గొప్ప మిషనరీస్ అయితే దేవునికి స్తోత్రం. కానీ మీరుగా మీ వంతుగా మీ తోటి ఫ్రెండ్స్కి, మీతో ఉంటున్న వాళ్ళకి తప్పనిసరిగా రక్షణ సువార్త చెప్పాలి. ఏం చేయాలమ్మా? రక్షణ సువార్త చెప్పాలి. లేకపోతే అక్కడికి వెళ్తారు. నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకటి చెప్తాను, జాగ్రత్త వినండి. నాకు భయంకరంగా నేను బీఎస్సీ చదువుకునేటప్పుడు అయిపోయిన తర్వాత మాది డిగ్రీ అంతా అయిపోయింది, బీడీ అంతా అయిపోయిన తర్వాత నాకు ఒకసారి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. బ్రెయిన్ ఫీవర్ వస్తే నేను నిజంగా చెప్తాను, నిజంగా చనిపోయాను. చనిపోయిన తర్వాత చాలామంది పాతాళం అంటే ఎందుకు ఈజీ అనుకుంటారు. పాతాళంలో భయంకరమైన డార్క్నెస్ ఉంటుంది. భయంకరమైన డార్క్నెస్ నేను చూసి వచ్చాను అనమాట. అది ఎంత డార్క్నెస్ అంటే థిక్ అనమాట, థిక్. నేను ఇంకా బైబిల్లో ఎక్కడ చూశానంటే ఆ డార్క్నెస్ని ఇజ్రాయెల్ ప్రజలు, మనకు అమ్మాయిలు, ఈ డార్క్నెస్ అనే వర్డ్ నేను ఎక్కడ చూశానంటే, మనకి ఇజ్రాయెల్ ప్రజలు మరి ఎక్కడికి వస్తారు? ఎర్ర సముద్రం దగ్గరకు వస్తారు కదా. ఇంకా వాళ్ళు చనిపోతారు అనగా దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజలకి గొప్ప వెలుగునుంచారు. వాళ్ళకేమో ఐగుప్తీలకేమో భయంకరమైన చీకటి పెట్టారు. అలాంటి అంత మనకి 1000 కిలోమీటర్స్ 2000 కిలోమీటర్స్ మనకు భూమి లోపలికి తవ్వినా కూడా అంత చీకటి కనపడదు. అంత చీకటి. ప్రభువారు మనల్ని ఎక్కడి నుంచి రక్షించారో మీకు తెలియదు. జాగ్రత్తగా వినండి. ఆ భయంకరమైన చీకటి యొక్క బంధకం నుంచి విడిపించారు. ఫస్ట్ అర్థమవుతుందా? పాతాళం నుంచి విడిపించారు మనల్ని యేసు ప్రభువారు. ఎక్కడి నుంచి విడిపించారు? పాతాళం. చాలా భయంకరమైనది. అసలు ప్రభువారు ఇచ్చిన రక్షణ విలువ మనం తెలుసుకుంటే ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాం. అంత గొప్ప రక్షణ ఏ మనిషి ఎవ్వరికి ఇవ్వలేని గొప్ప రక్షణని ప్రభువారు ఇచ్చారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒకవేళ మనిషి రక్షించబడకుండా చనిపోయారనుకోండి, రక్షించబడకుండా మనం సువార్త అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నాం, కానీ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అనమాట. సువార్త ద్వారా మనం వెలిగించబడాలి. ఏం చేయాలి? మనం వెలిగించబడాలి. వెలిగించబడపోతే ఇంకా మనకు ఉపయోగం ఏంది వచ్చి? ఇప్పుడు ఒక క్యాండిల్ ఉందనుకోండి, ఒక క్యాండిల్ వెలిగితే అనేక క్యాండిల్స్ని వెలిగిస్తుందా? అది వెలిగించపోతే అనేకలు వెలిగిస్తుందా? వెలిగిస్తేనే కదా, క్యాండిల్ వెలిగిస్తేనే కదా అనేక క్యాండిల్స్ వెలిగించడం. మరి నువ్వు వెలిగించబడితేనే అనేకులకు ఉపయోగపడతావు, నువ్వు అనేకులు వెలిగిస్తావు. అర్థమవుతుందా? ఈ పరిచర్య అంతా మీలో ఎవరో దేవుడు ప్రేమించి మిమ్మల్ని అందరినీ రక్షించాలని, మీ ఆత్మలు వెలిగించాలని, మీరు అనేకులు ఆత్మలకు వెలుగుగా ఉండాలని ఇంత గొప్ప పని పరిచర్య దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చారు. అర్థమవుతుంది? దేవుని ప్రేమ. ఈ పని అంతట్లో ఏముంది? మనకి దేవుని ప్రేమే ఉంటుంది. అర్థమైందా? జాగ్రత్త. మీరు తప్పనిసరిగా మీరందరూ వెలిగించబడాలి. అందరూ వెలిగించబడాలి. లేకపోతే దేవుడు రేపు మనల్ని ఎక్కడుగుతారు, మిమ్మల్ని ఎక్కడుగుతారు. జాగ్రత్త. అది నేనేది చెప్పిన చిన్న మాటలు బట్టి కాదు, మీరు చాలా రోజు నుంచి వాక్యం విని ఉంటారు.
వాక్యం ద్వారా మీరు వెలిగించబడాలి. మీరు అందరూ వెలిగించబడి, మరి విలియం కేరీ గారు అనేక ఆత్మలకు వెలుగుగా ఎలా చేశారు, మీరు కూడా వెలిగించబడి మీ వంతులో మీరు కొన్ని ఆత్మలైన దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. ఎవరైనా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తాం మనం? మహిమగల దేవాతి దేవుడు రేపు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఒట్టి చేతులతో వెళ్తామా? కొన్ని ఆత్మల్ని తీసుకొని వెళ్ళాలి, కొన్ని ఆత్మల్ని తీసుకొని వెళ్ళాలి. కొన్ని ఫ్రూట్స్ మనం తీసుకెళ్తాం ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు. నేను కదమ్మా, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతి ఒకటే ప్రార్థన చేసుకో, ప్రభువా నేను ఈ దగ్గరకు ఒట్టి చేతులతో రాకూడదయ్యా, కొన్ని ఆత్మలైనా నీ సన్నిధికి తీసుకురావాలి. అది చాలా మంచి ప్రార్థన. మీరు ప్రార్థన నేర్చుకోండి. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోండి. పరిచర్య అంటే మనం సువార్త చెప్పడం పరిచర్యే, ప్రేయర్ చేయటం కూడా గ్రేటెస్ట్ పరిచర్య. ప్రేయర్ చేయటం కూడా గ్రేటెస్ట్ మనకి అది మంచి పరిచర్య అనమాట. మీ ఇంట్లో వాళ్ళ కోసం చేయండి, మీరు ఎవరో కోసం అవసరం. మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ మీ నాన్న కోసం, తర్వాత మీ బంధువులు మిత్రులు అమ్మా మీరు రక్షించబడకపోతే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఎక్కడికి వెళ్తాం? యుగయుగాలు మండే అగ్నిగుండం పాతను అక్కడి నుంచి ప్రభువారు రక్షించారు. రక్షణ అంటే సామాన్యమైంది కాదు, ప్రభువారు ఇచ్చిన రక్షణ. ఎప్పుడైందండి రక్షణ అంటారు కదా, ఎప్పుడైంది రక్షించబడని అంటారు. ఎక్కడి నుంచి రక్షించబడాలా? అసలు ఎక్కడి నుంచి రక్షించబడాలి మనం చెప్తారా? ఎవరైనా ఒక్క మాటకు ఆన్సర్ చెప్పండి, ప్రే చేసుకుందాం. ఎక్కడి నుంచి రక్షించబడాలి అసలు మనం? అమ్మా గొప్ప తీర్పు ఉంది మనకి. ఏముందమ్మా మనకి? తీర్పు. ఒక జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం చేస్తాడమ్మా? తీర్పు చేస్తాడు. మనకి సర్వలోకానికి జడ్జి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. రేపు మనందరం వెళ్ళి ఆయన సింహాసనం ఎదుటి నిలబడాలి. సింహాసనం ఎదుటి మనందరం కూడా నిలబడాలి. ఆ సింహాసనం ఎదుటి నిలబడటానికి మనకి శక్తి సరిపోద్దా? మరి మనం పరలోకం వెళ్తామా? వెళ్తాం. పరలోకం వెళ్ళటం ఇష్టమేనా అందరికీ? పరలోకం వెళ్ళటం ఎవరు ఇష్టమో చెప్పండి. ఓకే, మన విశ్వాసం సరిపోద్దా? మన ప్రార్థనా జీవితం సరిపోద్దా? మనం ప్రభువు కోసం చేసిన పని సరిపోద్దా? మరి ఎలా వెళ్తాం? ధైర్యంగా వెళ్ళగలమా? పౌలు భక్తుడు ఏమయ్యాడు? పౌలు భక్తుడు దర్శించినప్పుడు ఏమయ్యారు? ఆయన చనిపోయిన వాళ్ళు కూడా పనిపోయారు. యెషయా భక్తుడు అంటే సామాన్యమైన కాదు. యెషయా ప్రవక్త గొప్ప ప్రవక్త, సంపూర్ణమైన ప్రవక్త. అసలు సంపూర్ణం అంటే ఇంకా సంపూర్ణం అన్నమాట. ప్రభువారి యొక్క పుట్టుక, తర్వాత మరణం, పునరుద్ధానం, పరలోకం మొత్తాన్ని ప్రవచించిన ఆయన యెషయా భక్తుడు సామాన్యమైన కాదు. ఆయన అంత గొప్ప మరి యెషయా భక్తుడు ప్రభువారి దర్శనం చూసినప్పుడు చనిపోయిన వారే పడిపోయారంట. మరి మనం నిలబడగలం ఆ ప్రభువారి ఎదుటి? రేపు మనలో అంత పరిశుద్ధత, అంత నీతి, మనలో పరిశుద్ధత నీతి నువ్వు దినదినం ప్రభువారిని ప్రేమించటం బట్టి వచ్చిద్దిరా. ప్రభువారిలో సహవాసం చేయటం బట్టి వచ్చింది. నువ్వు నిజంగా పరలోకం వెళ్ళాలని అనుకుంటే నీకు క్లాస్ ఫస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి, చెప్పే లెసన్స్ అర్థం చేసుకోవాలి, బాగా చదవాలి, ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. అవునా? ఇన్ని చేస్తే కానీ నీకు మంచి మార్క్స్ వస్తాయి. అలాగే మనం కూడా నువ్వు పరలోకం కోసం సిద్ధపడాలంటే ప్రతిరోజు కూడా నువ్వు మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. నీ తోటి వారికి నీ రక్షణ స్వార్థ చెప్పాలి. యుగాలు మండి అమ్మాయి, నేను నిన్న అటు పైనుంచి కిందకు వస్తుంటే ఆ ఎండలో అక్కడ బండలు కాలుతున్నాయి కదా, ఒక 5 నిమిషాలు నిలబడితే అసలు ఎంత కాలిపోతున్నాయో బండలు కదమ్మా. ఒకటి ప్రేయర్ చేసుకున్నాం. 5 నిమిషాలు నిలబడితే కాలిపోతున్నాయి బండలు. నాకు అప్పుడు అనిపించింది, ప్రభువా నిజంగా అసలు ఆ భయంకరమైన అగ్నిగుండం అసలు ఎలా తప్పించుకుంటాననుకుంటున్నారు? మనకంత ఈజీగా పరలోక రాజ్యం మనం వెళ్ళగలమా? అంత ఈజీగా నరకాన్ని తప్పించుకోగలమా? ఆలోచించండి ఒకసారి. ప్రభువారు ఎంత బలవంతుడంటే, సూర్యుడు కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉంటే, ఒక్కటే చెప్పి నేను ముగిస్తా, కోట్ల కిలోమీటర్లు ఉంటే అక్కడి నుంచి మనకి ఎంత సన్లైట్ వస్తుంది, హీట్ వస్తుంది. ఏమాయిలు అర్థమవుతుందా? అంత శక్తిమంతుడి దేవుడు. మనుషులు మహా వెలుగు కలుగు చేస్తే ఒక 100 మందికి వచ్చిద్దాం వెలుగు, కానీ ఎర్త్ మొత్తం వస్తుంది కదా. తర్వాత ప్రభువారు ఎంత శక్తిమంతుడంటే, మీరు చదువుకొని ఉంటారు గ్యాలక్సీస్ అని. గ్యాలక్సీస్ తెలుసు కదా. గ్యాలక్సీస్లో ఏముంటాయి క్రోర్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి.
కౌంట్లెస్ స్టార్స్ ఉంటాయి. ఏముంటాయి మా చదువుకొని ఉంటారు కదా ఫిజిక్స్లో. కౌంట్లెస్ స్టార్స్ అంటే ఎవడు ఏ మనిషి లెక్క పెట్టలేడు అనమాట, అన్ని స్టార్స్ ఉంటాయి. మన నియరెస్ట్ స్టార్ ఏంటి? సన్. దేవుడు ఎంత శక్తి గలవాడో తెలుసుకోండి ఫస్ట్. ఆయన మరి ఒక చిన్న నియరెస్ట్ స్టార్, ఒక స్టార్ని మనం కాసేపు చూడలేము. కౌంట్లెస్ స్టార్స్ ఒక చిన్న గ్యాలక్సీలో ఉంటాయి. మనం ఉన్న గ్యాలక్సీ పేరేంటి? మిల్కీవే గ్యాలక్సీ. మనం ఉన్నది ఏంటిమా? మిల్కీవే గ్యాలక్సీలో ఒక చిన్న గ్యాలక్సీలో ఒక సోలార్ సిస్టమ్, సోలార్ ఫ్యామిలీలో మనం ఉంటున్నాం. సోలార్ ఫ్యామిలీలో కూడా ఎర్త్లో ఉంటున్నాం అనమాట. కాబట్టి దేవుడు ఈజ్ మనం అసలు అన్ఎక్స్పెక్టబుల్ గాడ్ అనమాట. అసలు అతను దేవుని యొక్క మహిమని కానీ, ఆయన శక్తిని కానీ, ఆయన బలాన్ని కానీ మనం అసలు వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. బియాండ్ అవర్ లిమిట్స్ అనమాట. బియాండ్ అవర్ లిమిట్స్. గాడ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ వర్డ్. వీ యూస్ టు సే గాడ్ గాడ్ అని చెప్పేసి అంటాం. మనం నిజంగా భయపడాలి. ప్రభువారి మాట చెప్పటానికి కూడా, ఆయన నామం చెప్పటానికి కూడా భయపడాలి. అంత భీకరుడుగా దేవుడు ప్రభువారు. నేను ఇంకొక మాట చెప్తాను. ఎర్త్ ఉంది కదా మనకి, ప్రభువారు అసలు ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో. ఎర్త్ ఉంది కదా, ఇట్స్ కంప్లీట్లీ కవర్డ్ విత్ వాటర్. వాటర్ని ఎవరైనా చేయగలరా? సైంటిస్టులు ఎవరైనా వాటర్ని ప్రిపేర్ చేయగలరా? ఎర్త్కి మనకి మొత్తం ఇట్స్ కవర్డ్ విత్ ఓషన్స్, సీస్ అండ్ ఓషన్స్ కదా ఎమ్మాయిలు. సీస్ అండ్ ఓషన్స్, అంత వాటర్ అమ్మాయి, అంత వాటర్. ఎర్త్కి ఎంత ఉంది మనకి? అంత వాటర్. కాబట్టి మనం ఎర్త్ మీద హ్యాపీగా ఉంటున్నాం. దేవుడు మనిషికి ఎంత అవసరం అంతకంటే ఎక్కువ ఇచ్చాడురా కదా. మన టైం అయిపోయినట్టుంది. సరే, కాబట్టి ఇక్కడ మనకి దేవుడు ఇంత శక్తిమంతుడు. ఎవరు కూడా మనకి అమ్మాయిలు, మీ అబ్బాయిలు, బాయ్స్ వినండి, మనకి వాటర్ని ఎవరు కూడా క్రియేట్ చేయలేరు, వెలుగుని ఎవరు క్రియేట్ చేయలేరు. అర్థమవుతుందా? క్రియేటర్ ఓన్లీ ద గాడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ గాడ్. బియాండ్ అవర్ లిమిట్స్. దేవుని యొక్క జ్ఞానం ఏంటమా? బియాండ్ అవర్ లిమిట్స్. ఆయన గిఫ్ట్ కూడా బియాండ్ అవర్ లిమిట్స్. బియాండ్ అవర్ లిమిట్స్. కాబట్టి ఇంత మహిమగల దేవుని సన్నిధికి వచ్చాం. మనం సామాన్యమైన దేవుని దగ్గరికి రావాలా? మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలో నిజంగా. ఇంత గొప్ప గాడ్ దగ్గరకు వచ్చినందుకు నిజంగా మనం ఎంత ధన్యులు అంటే, ఇంకా మనకంటే ధన్యులే. నువ్వు రక్షించబడ్డావుంటే, నువ్వు ప్రభువులో సంతోషిస్తున్నావుంటే, అసలు ఇంకంతకంటే నీకంటే ఇంక గొప్ప వాళ్ళు ఎవరు లేరురా. అంత హ్యాపీనెస్ ఇచ్చాడు దేవుడు మనకి. సంతోషించండి, దేవుళ్ళు సంతోషించడం నేర్చుకోండి, దేవుళ్ళు ఆనందించడం నేర్చుకోండి. ఇట్స్ అ రియల్ హ్యాపీ అనమాట, రియల్ జాయ్. రీజాయిస్ అనే వర్డ్ ఒక్క యేసు ప్రభు వారిలోనే ఉంటుంది, మనకి ఇంకెక్కడ దొరకదురా. నువ్వు ఏదన్నా తెచ్చుకో, దొరకదు. ఓకేనా? ఇంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చాము. మరి మిషనరీస్ గురించి నేర్చుకున్నారు. మిషనరీస్లో చాలామంది మరి మీరు చదువుకొని ఉంటారు. పౌలు భక్తుడు ఉన్నారు, మరి తర్వాత స్టీఫెన్, అందరూ కూడా హతసాక్షులు అవుతూ వచ్చారు. పౌలు భక్తుడు చివరికి ఏమయ్యారు తెలుసా? హతసాక్షి అయ్యారు. పౌలు భక్తుడు కూడా హతసాక్షి అవుతూ వచ్చారు. వాళ్ళందరూ మనకి ఏం తెలియజేస్తూ వచ్చారు? మార్గాన్ని చూపిస్తూ వచ్చారు. ఏం చూపిస్తారమ్మా? ఏం చూపించారు? వాళ్ళంతా మనకి మార్గాన్ని, వాళ్ళ అడుగుజాడలు మనకి మార్గాన్ని తెలియజేస్తున్నాం. మనం కూడా ఆ మార్గంలో వెళ్ళి ప్రభు ఇచ్చే గొప్ప మహిమని పరలోకంలో రేపు వాళ్ళతో కూడా మనం సంతోషించే భాగ్యం మనకు కూడా ఇచ్చారురా. దట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎవరైనా ఒక తరానికి ఇస్తారు అంతేనా? మనుషులు అనుకోండి, మీ డాడీ మీ అమ్మ బాగా సంపాదిస్తే మీ ఒక తరానికి ఉంటుంది, లేకపోతే రెండో తరానికి ఉంటుంది. ఓ తరతరాల్లో దేవుని యొక్క మహిమని మనకిస్తానే ఉన్నారు. ఎండ్లెస్ అనమాట దేవుని యొక్క మహిమ. ఎండ్లెస్ అది కదా, ఎండ్లెస్, ఎవర్ లాస్టింగ్. అది ఏంటి మాది? ఎవర్ లాస్టింగ్. గుర్తుపెట్టుకోండి, ఏంటది? ఎవర్ లాస్టింగ్. బైబిల్లో తీయండి, నేను ఒక్కటే చెప్తాను, ఇక లాస్ట్లో మిగతాం. ప్రకటన గ్రంథం తీయండి మా. అసలు ప్రభువారు ఎవరో, మనం రేపు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో, ఎలాగ మనం నిలబడాలో ప్రకటన గ్రంథం తీయండి. ఈ ఒక్కటి చదువుకొని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం తీయండి మా. 11 నుంచి 15 వరకు అందరూ చదవండి. తీయండి మా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు పెద్దగా చదవండి.
ఓకే, చూసారా? జీవగ్రంథం అని వేరొక గ్రంథం ఉంది. మన పేరు ఎక్కడ రాయబడాలి? అది అది తర్వాత ప్రభువారు మన జీవగ్రంథం పేరు రాయబడాలంటే ఒక్కటి చెప్పారమ్మా. పేతురు 1వ అధ్యాయము 1 పేతురు ఒకటి చదివేసి ప్రే చేసుకుంటాం. తర్వాత 2 పేతురుమా 2 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం చదవండి అందరూ పెద్దగా. ఇట్టి క్రియలు అని ఉంది కదా. ఏం క్రియలు అవి? ఏం క్రియలు? ఆడ పైన చెప్పారు చూడండి. ఆ పైన చదివితే మనకుంది చూడండి. 6వ వచనం చదవండి అమ్మా. ఫైవ్ నుంచి చదవాలి. పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసము సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహము సహనమందు భక్తిని, భక్తిని సోదర ప్రేమ దయను అమర్చుకున్నది. ఇవి కలిగి మీరు విస్తరించిన క్రీస్తు గారి చనుభవ జ్ఞానంలో సోమరులైన నిష్ఫలైన కాకుండా చేయండి. కాబట్టి ఇవన్నీ కలిగి మన పరలోక రాజ్యంలో సంపూర్ణమైన ప్రవేశం. ఏం ప్రవేశమా? ప్రవేశం కలిగిన ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. దేవుడు ఇచ్చిన మాటలు దీంచుగాక. ఎవరైనా గర్ల్స్ ఇద్దరు చేయండి ప్రేయర్. సార్ లాస్ట్ ప్రేయర్ సార్, టైం లేదు. లాస్ట్ ప్రేయర్. మహాపరిశుద్ధుడైన 1 2 3. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపిన ప్రభువా, దయగల తండ్రి నాయన, మీ జీవంగల మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభువా తండ్రి, మీరు పరలోకమునికి వెళ్చు తండ్రి, మీ శిష్యులను ప్రభా మీరు ఆహ్వానం వెళ్చు మీ బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపుతూ వచ్చినారు. వారంతా ప్రకటిస్తూ వచ్చినారు నాయన. మీకు స్తోత్రమే చెల్లిస్తున్నాం. ఈ రక్షణ స్వార్థను ప్రభా తరతరముల్లో మీ సేవకుల్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ ఆయా తరాల్లో మీరు ఏర్పాటు చేసుకున్నాయన. మీ రక్షణ స్వార్థతో నింపుతూ వచ్చినారు. మాకు కూడా దయచేస్తున్నారు. ఈ గొప్ప రక్షణాత్మకై స్తోత్రము చెల్లిస్తూ ప్రభా బిడ్డలో విత్తబడిన వాక్యాన్ని వారి హృదయాలు కూడా ఫలింపచేయండి. గొప్ప సాక్షులుగా సాధనంగా మార్చండి. వారి హృదయాలు మంచి విశ్వాస వీలుగా చేయండి ఆయన. ఈ రాబో తరానికి వారిని సాక్షులుగా నిలవబెట్టమని వేడుకొంచు. విశ్వాసమందు ప్రేమందు పరిస్థితి వద్దులు చేయమని మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సరే, ఏంది అయిపోయిందా? టైం అయిపోయిందా? చాలాసేపు చెప్పారైతే. కడతవాక్యం చెప్పలేదు. కడతవాక్యం నేర్చుకోండి. ఎఫ్ఎస్సి 5:1 రాసుకోండి. ఎఫ్ఎస్సి 5:1. ఈరోజు మనకు చివరి దినం కనుక 10th లెసన్ కూడా ఇప్పుడే ఉంటుంది. అది అయిన తర్వాత మధ్యాహ్నం మనకి ఏ లెసన్ ఉండదు. మధ్యాహ్నం మీరు కంఠత వాక్యాలను నేర్చుకొని ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. కనుక మీరు రాసిన ఎగ్జామ్ను కరెక్షన్ చేసి దాని ప్రకారం ప్రైజెస్ కూడా నిర్ణయించడం జరుగుతుంది. కనుక ఇప్పుడు అందరూ లేచి నిలబడి ఒక పాటలు పాడతారు. ఒక పాట పాడిన తర్వాత ఆంటీ మళ్ళీ 10th లెసన్ చెప్తారు. ఆంటీ వచ్చిన తర్వాత అందరు లేచి నిలబడి ఒక చిన్న పాట పాడిన తర్వాత 10th లెసన్ను ప్రారంభిస్తాం. ఈ పాట ఉందా మీ దగ్గర? సరే, లేచి నిలబడండి అందరూ. ఏ పాట అంకుల్ చెప్పింది? రైట్. కీర్తన ఇట్రా. ఎస్తేరు ఎక్కడుంది? ఎస్తేరు ప్రైజ్ నువ్వు ప్రిన్సీ నువ్వు కూడా ఇట్రా.
నిలబడండి. ఆ పాట దేవా, ఏ పాట? మీరు మైక్లో నిలబడి పాట. పాట పాడుకుందామా? సాంగ్ శిష్యులో నుంచి సాంగ్ నెంబర్ 8 పాడదాము. ఎవరిది బైబిల్? చూసుకోండి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. నిత్యము నిలకడగానున్నది. ఆత్మ ప్రేరితులై 40 మంది, ఆత్మ ప్రేరితులై 40 మంది ఆ వాక్యమును రాసిరి, ఆ వాక్యమును రాసిరి. 600 సంవత్సరములు దానిని వ్రాయుచునుండిరి. 1600 సంవత్సరములు దానిని వ్రాయుచునుండిరి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచించగా, ఇర్మియా ప్రవక్త ప్రవచించగా బారుకు దానిని వ్రాసెను, బారుకు దానిని వ్రాసెను. హోయాకీము దానిని కాల్చగా మరల వ్రాయసెలవిసివి. యెహోయాకీము దానిని కాల్చగా మరల వ్రాయసెలవిసిరి. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. దేవాని వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. కూర్చోండి. ఈ పిక్చర్స్ తీసుకోవాలి కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాము. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుని సాయం కొరకు ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి,
10 పాఠములు ప్రభా, అంతేకాదు 5 దినములు VBSలో సీనియర్ బిడలు మీ వాక్యం ద్వారా పోషించబడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. విత్తబడుచున్న వాక్యం ఎంతో విలువైంది, ప్రశస్తమైంది. మీ మాటలు పుటం వేయబడినవి, జుంటి తేనె దారాల కంటే మధురమైనవి. మీరు మాకిచ్చిన ఆ జీవయుక్తమైన పరిశుద్ధమైన మాటలను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నిష్ప్రయోజనమైన అల్పురాలను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని జీవయుక్తమైన పరిశుద్ధమైన మీ మాటలను నీ బిడ్డలకు అందించినప్పుడు మీ పరిశుద్ధాత్మ శక్తి బయలువెళ్ళినట్లుగా మీ యొక్క నిబంధన రక్త ప్రోక్షణ కిందకి నన్ను తీసుకుని రావాల్సిందిగా వేడుకొంచున్నాం. అరికాలు మొదలు నడినెత్తి వరకును సంపూర్ణంగా అభిషేకించి రక్త ప్రోక్షణ కింద తీసుకురమ్మని, పరిశుద్ధపరచమని నీ బిడ్డలకు ఈ పరిశుద్ధం లేఖనాలు, ఈ శక్తి కలిగిన లేఖనాలు వారి అంతరంగ జీవితము తన్ని నూతనపరచబడినట్లు సహాయపడుతున్నామని నీ సన్నిధిలో వేడుకొంచు. దేవా, విత్తబడుచిన వాక్యమును నాటమని వేడుకొంచు. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించడి వేడుకొంచున్నాం తండ్రి. 10th లెసన్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి? 10th లెసన్కి రివైనింగ్ అర్థమైందా? విన్న పాఠాలన్నీ కూడా ఏం చేయాలి మనం ఇప్పుడు? అర్థమైందా? ఎన్ని పాఠాలు విన్నారు? 9 లెసన్స్ విన్నారు కదా. అన్నీ దేని గురించి? దేవుని యొక్క మరి సైనికులుగా, గుడ్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్, మరి దేవుని కొరకు నియమ ప్రకారంగా ఆత్మానుసారంగా ఎలా పోరాడాలి, దేవుని వాక్య క్రమంలో మరి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం ప్రాముఖ్యంగా. అంతేకాదు పౌలుతో పరిచర్యలో ఉంటూ వచ్చినటువంటి సహచరులు, దేవుని యొక్క జత పనివారు, మంచి సాక్ష్యములు కలిగి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాల్లో మరి అవన్నీ కూడా పొందుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వలె మనము జీవించడానికి అపోస్తలుడైన పౌలు గారి జీవితం మనకు ఎంతో ఆదర్శనీయమైంది, ఎంతో గొప్ప మాదిరి. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో మరి నేను ఎంతో ఇష్టపడే మరి ఫేవరెట్ రోల్ మోడల్ అపోస్టల్ పాల్. ఎక్కువ నేను మీటింగ్స్లో కూడా, సిస్టర్స్ మీటింగ్స్లో కూడా నేను అపోస్తల కార్యాల గురించే ఎక్కువ చెప్తాను. ఎందుకంటే అపోస్తల కార్యాల్లో సంఘం యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గురించి మనం చూడొచ్చు. చూడండి, అపోస్తల కార్యాలు 'ఆదిమ సంఘం గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యము ఉంచినాడు. 31వ వచనము 4వ అధ్యాయం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. కాబట్టి సంఘము పరిశుద్ధాత్మతో నిండిన అనుభవం. ఇంకా శిష్యులు కూడా 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. మనకి సమయం లేదు కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. శిష్యులు కానీ అపోస్తలులు కానీ మరి వాళ్ళ పరిచర్యను ఎట్లా చేశారంటే పరిశుద్ధాత్మతో నింపబడతా వచ్చినారు. కనుక అపోస్తలుడైన పౌలు జీవిత చరిత్ర అంతా కూడా దేవుని ఆత్మ నడిపింపు ద్వారానే ఆయన నడుచుకుంటూ వచ్చినాడు. కొలసీయులకు రాసిన పత్రికల కొలసి సంఘానికి రాస్తూ మరి 6వ వచనం 2వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు? ఆయన యందు వేరు పారిన వారై దేవుని ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ మనము కొన్ని పదాలని డివైడ్ చేస్తే ఈ 6-7 వర్సెస్లో మంచి పదాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి.
అంగీకరించిన విధముగా, అంటే యాక్సెప్టబుల్గా మనం ఉండాలా. ఎట్లా ఉండాలా? ఎవరికి యాక్సెప్టబుల్ ఉండాలా? మనుషులకు కాదు, దేవునికి యాక్సెప్టబుల్గా ఉండాలా. దాని తర్వాత చూడండి, ఇంకా ఆయన యందు వేరుపారిన వారై, మనం ఏమవ్వాలా? రూట్ అవ్వాలా. అర్థమైందా? వేరు కరెక్ట్గా ఉంటే వృక్షము ఎంతగానో ఫలిస్తుంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మధ్య భాగంలో ఉంది. ప్రేమయందు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని. ఇక్కడ మనం ఇంకా బ్యూటిఫుల్ వర్డ్స్ చూస్తున్నాం. ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణత. దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే, క్రీస్తుకు సమానమైన సంపూర్ణత. ఎందుకంటే ఒక దినము సమృద్ధి అయిన ప్రవేశం దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే మనకేం కావాలా? క్రీస్తుకు సమానమైన సంపూర్ణత. ఈ క్రీస్తుకు సమానమైన సంపూర్ణత కోసము అపోస్తలుడైన పౌలు ఒక మంచి అనుభవం గుండా వెళ్తా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 8 నుంచి చదువుదాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన ఎందకపోడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలుగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవమును. ఎలాంటి అనుభవం కావాలంట? ఈక్వల్ ఎక్స్పీరియన్స్ కావాలంట, ఈక్వల్ పవర్ కావాలంట. పౌలుకి మనకుంది ఆశ, సంపూర్ణతలో సమానత్వం కావాలంట, పునరుత్థానంలో సమానత్వం కావాలంట, శ్రమానుభవంలో కూడా సమానత్వం కావాలంట. మనమైతే దేవుని ప్రేమతో నింపబడి దేవుని శ్రమల్లో పాలు పొందవలసిన దానికి బదులుగా మనం ఏం చేస్తామో ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. దేనివలన? మన హృదయంలో దేవుని ప్రేమ ఇంకా సంపూర్ణం చేయబడట్లే. మనలో పాత పురుషుడు ఏమవ్వలే, చనిపోలే, ఇంకా అప్పుడప్పుడు బయలుపడతా ఉంటాడు కదా. 3వ లెసన్లో కూడా చెప్పాము. ఇక పాత పురుషుడు, నవీన పురుషుడు ఏం చేస్తుంటాడు? పాత పురుషుడు నూతన పురుషుడు ఏం చేస్తుంటాడు? లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు మనము ఆ పాత పురుషుని మనం ఎలా జయించగలుగుతామో ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో, ఆత్మ సంబంధమైన వాటిని ప్రేమిస్తామో, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తామో, ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని చేయగలుగుతాం. అంతేనా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలా? ఆత్మ చేత శరీర క్రియల్ని మనం ఏం చేస్తుంటాం? ఆత్మని చంపేస్తాం. మనం దేన్ని చంపుతాము? శరీరాన్ని చంపమంటే దేన్ని చంపుతాము? అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమనుంది చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు, అట్లా ఉంటుంది మన జీవితం.
పేరుకు మాత్రము బతుకుతున్నామన్నట్టు కనిపిస్తాం, కానీ మన శరీరంలో దైవశక్తి సంపూర్ణత లేదు. ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు ఏమని రాస్తున్నాడు చూడండి, 3వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, సంపూర్ణత ఉండాలంట. ఇంకా ప్రేమ యందు మనం ఏం చేయాలి, వేరుపారి పరిశుద్ధులతో, సమస్త పరిశుద్ధులతో దాని పొడుగు ఎత్తులోతు ఎంతో గ్రహించుకోవాలంట. ఇంకా తగిన శక్తి, ఈ శక్తిని గురించి అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయింది. ఇందాక ఏం శక్తి అది? పరిశుద్ధాత్మ యొక్క శక్తి. దేవుని శక్తి ద్వారానే మనము గొప్ప కార్యములను చేయగలుగుతాం. అన్లెస్ అండ్ అంటిల్ వి నెవర్ డిపెండ్ ఆన్ గాడ్, మనం ఏమి కూడా చెయ్యలేం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని శక్తి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు. ఎంత గొప్ప ప్రేమ కదా! దేవుడు ఏమంటున్నాడు? నా యందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రి యందు ఎవరున్నారు? నేను. మేమిద్దరం కూడా ఐక్యముగా ఉండి ఏం చేస్తున్నాము? క్రియలను జరిగిస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఈ స్థానంలోనికి ఎవరు వచ్చినారు చూడండి. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? మనకు సమస్త విషయాల్లో ఏమిస్తాడంట? విజ్డమ్, జ్ఞానము. దాని తర్వాత ఇంకేమిస్తాడు? దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు దేవుడు. మనం ఏ మార్గం గుండా వెళ్ళాలా, ఏ మార్గం గుండా వెళ్ళకూడదు, విశ్వాస సంబంధమైనటువంటి మార్గంలో మనము నడుచుకున్నప్పుడే 12వ వచనం 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, నా యందు విశ్వాసముంచువాడు. ఇఫ్ వి కీప్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్, వాకింగ్ ఇన్ ఫెయిత్, రకరకాల నడతలు మనం చూస్తూ వచ్చినాం కదా అనేక పాఠాల్లో. విశ్వాసపు నడత, విశ్వాసంలో నడుచుకుంట. విశ్వాసంలో నడుచుకుంటా అంటే క్రీస్తు యేసు ప్రభువారు యందు ఉండి మనము నడుచుకోవడం. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, నేను తండ్రి యందున్నా, తండ్రి నా యందు ఉన్నాడు. ఇప్పుడు 3వ భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థానంలోనికి వచ్చినాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో పాటు ఏం కనిపిస్తుంది మనకు? పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం. ఇదే మాటని అపోస్తలుడైన పౌలు తిమోతికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. 14, 15 కలుస్తున్నాయి. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొనివి ఎవరి వల్ల నేర్చుకుంటావో వాటి యందు ఎట్లుండాలా? నిలకడగా ఉండాలి. దేవుని వాక్యంలో నిలకడగా ఉండాలంటే ఎంత విశ్వాసం ఉండాలంట? మెజర్మెంట్ రాయలేదు కానీ ఏమని ఉందంటే ఆ మాట, క్రీస్తు యేసునందు ఉంచవలసినంత విశ్వాసం అంట. కొలతలేదు అక్కడ. అర్థమైందా? ఇన్ఫినిటీలో ఫెయిత్ని గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పవలేదు మనం ఎంతైతే విశ్వాసం అంటే దేవుడు మనల్ని ఎంత గొప్ప పరీక్ష గుండా తీసుకుపోయినా అంత విశ్వాసం మనకి ఉండాలా.
అందుకే అబ్రహాము శారాల జీవితంలో నీవు ప్రేమించు, ఒక్కడై ఉన్నా ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? నేను ప్రేమిస్తున్నానని తెలుసు, నాకు ఒక్కడే అని తెలుసు, 100 సంవత్సరాలకి 100 సంవత్సరాలు నన్ను ఆపి ఏడిపించి నా కళ్ళు తుడిచి అర్థమైందా ఆదరించి వాగ్దానాలు ఇచ్చి మాటి మాటికి వచ్చి పదే పదే చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ ఒక్కడిని ఇప్పుడు తెచ్చి మళ్ళీ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నేను అనుకున్నాడు అబ్రహాము? అనుకోలే. ఎందుకు అనుకోలేదు చెప్పండి? విశ్వాసమేలే. మీకు వాక్యం బాగా పండితులు అవుతున్నారు 10 రోజులు కదా. ఎందుకు అబ్రహాము అనుకోలేదు? ఎందుకు అనుకోలేదు? 3 విషయాలు చెప్తా. ఒకటి, అబ్రహాము దేవునితో కూడా నడిచినవాడు. అబ్రహాం ఎటువంటి వాడు? అబ్రహాము దేవునితో కూడా నడుస్తూ ఒకానొక సందర్భంలో ఈ చిల్డ్రన్ విషయంలోనే ఆయనకున్న ఒక డిస్కరేజ్మెంట్లో ఏమైనాడంటే బ్యాక్ స్లైడ్ అయినాడు. దేంట్లో? విశ్వాస విషయంలో. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. అంటే ఇప్పుడు ఏమైంది? అబ్రహాం జీవితంలో నిందించబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. అబ్రహాము జీవితాన్ని దేవుడు విశ్వాసులకి మాదిరిగా, విశ్వాసులకి తండ్రిగా, విశ్వాసమునకు ఉదాహరణగా ఉంచాలని దేవుడు కోరుతా వచ్చినాడు. ఇప్పుడు ఆ విశ్వాసంలోనే శత్రువు ఏం చేసింది? అబ్రహాముని కుయుక్తిగా ఏం చేసింది? వెనక్కి లాగినట్టుగా చేసేసింది. అయితే అబ్రహామును దేవుడు మళ్ళా దర్శించినప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? అబ్రహామా, నా సన్నిధిలో నువ్వు ఎట్లా నడుచుకోవాలా? నిందారహితంగా నడుచుకో. ఎందుకు చెప్పాడు? వదిలిపెట్టేసేయచ్చుగా. ఎందుకు అబ్రహాంతో చెప్పాడు? సెకండ్ థింగ్, ఎందుకు అబ్రహాంతో చెప్పాడంటే అబ్రహాముకి దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంది. ఏముంది? ఎట్లా చెప్పగలమంటే అబ్రహాంతో ఏం చెప్పాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో చూడొద్దు, మనకు టైం లేదు, ఇక్కడ చూడండి, ఓకేనా? దేవుడు ఏమంటాడు అబ్రహాంతో? నీ సంతానమును ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాలను లెక్కబెట్టానంటాడు కదా. ఆ వాగ్దానాన్ని గురించి అబ్రహాము నమ్మినాడు. అయితే ఏంటంటే మానవ బలహీనతలు ఉంటాయి కదా. కొన్నిసార్లు మనం దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతామో అది మనకి దొరకకపోయినా, మన నుండి దూరం అవుతున్నా ఏమనిపిస్తుంది? దేవుడు మనకు అన్యాయం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు కనబడేటివన్నీ దేవుని చిత్తంలాగే కనబడతాయి. అవునా? ఇప్పుడు శారా చెప్పిన మాటలన్నీ దేవుని చిత్తంలాగా కనపడ్డాయో, లేకపోతే దేవుడికి నేనంటే చాలా ఇష్టం కదా, నేను నాలో విశ్వాసం ఎంత ఉందో దేవునికి తెలుసు కదా, ఈ చిన్న విషయంలో దేవుడు నన్ను ఏం అనుకోడు కదా అని అనుకున్నాడో ఏమో మనకు తెలియదు. అయితే ఏమైనాడు? బ్యాక్ స్లైడ్ అయ్యాడు. అయితే అబ్రహాము జీవితంలో ఏముందంటే విశ్వాసం అనేది ఉంది. ఏ విషయంలో ఉంది? ఏ విషయంలో ఉంది? ఆ సమయంలో కుమారుణ్ణి ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ ఇస్తాడని తెలుసు. అందుకే మనము కొత్త నిబంధనలో చూస్తే అబ్రహాం శారాల గురించి సాక్ష్యం ఏమని ఉంటుంది? వారు సంతానాన్ని పొందకపోయినా వాగ్దాన ఫలాన్ని పొంది ఉన్నామని నమ్మినట్లుగా దేవునికి వందనం చేశారంట. అవిశ్వాసం వాళ్ళ జీవితంలో ఉంది. అందుకే 3వ అంతస్తులో నీకున్న ఒకగానొక కొడుకు, నువ్వు ప్రేమించే కొడుకు, నీ కొడుకు నాకు తెచ్చి ఇచ్చేయంటే అబ్రహాం ఏమనుకుంటాడు మనసులో? చెప్పినోలేయా అని చెప్పి తీసుకొని వచ్చి పండబెట్టి కత్తి తీసుకున్నాడా దేవుడు? తీసుకున్నాడా? అబ్రహాము దేవుని మనసును ఎరిగినటువంటి గొప్ప విశ్వాసి. 3వ అంతస్తులో మనం మొట్టమొదటిగా నిందారహితంగా నడుచుకోవాలా విశ్వాస జీవితంలో. అదే విశ్వాస జీవితంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నీ ఎన్నైనా అవి నిశ్చయమైనవి అని మనము నమ్మాలా. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడుంది ఆ మాట?
చూడొద్దులే బైబిల్ పండితులు, నాతో చెప్పండి, నా ముఖం చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి. మనం కొంచెం సేపులో గుడ్ బై చెప్పేస్తాం. ఎక్కడుందా మాట? నేనే చెప్తా. లూకా సువార్తలో ఉంది. ఎవరితో చెప్పినాడు దేవుడు? దేవుని దూత వచ్చి జకర్యాతో చెప్తుంది, జకర్యా నువ్వు నేను చెప్పిన మాట నమ్మలేదు కాబట్టి చూడు, నేను ఈ వాటి కాలమందు నేను చెప్పినవి నెరవేరుతాయి. అయితే నువ్వు నమ్మనందున నీ నోట్ల నుంచి ఇంకా మాటలు రావు. మరే కూడా అంటది కదా, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు. దేవుడు నీతో ఒక మాట చెప్తే దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అవసరం ఉందా? అవసరం ఉందా? దేవుని దూతే కళ్ళలోకి వచ్చి చెప్పింది అనుకో, ఏదన్నా చెప్పింది అనుకో, ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరదా? మీకు ఎప్పుడన్నా చెప్పిందా? చెప్పలేదా? అడగండి, ప్రభా మమ్మల్ని కూడా దర్శించండి ప్రభా అని అడగండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు జీవితం ఎట్లుందంట చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. దేవదర్శన ప్రకారమే. అబ్బా, ఇదెంత గొప్ప అనుభవం కదా! దర్శనం అంటే మనకి ఎంత ఇష్టం, ఎంత ఇష్టం. జరగబోయే విషయాలు దేవుడు మనతో చెప్పాడు అనుకో, ఇంకా మన మనసంతా ఉత్సాహంతో, సంతోషంతో, ఉల్లాసంతో నిండిపోతుంది. ఆదికాండంలో చూస్తే ఎవరికి ఇచ్చినాడు దేవుడు దర్శనము? యోసేపుకి ఇస్తాడు కదా. నువ్వు నీ పనకు మిగిలిన పనులన్నీ కూడా సాగిల పడతాయంటే యోసేపు వెళ్ళి పాపం ఇంట్లో చెప్తే ఏమైంది యోసేపు జీవితము? అసూయ పడతారు ఇంట్లో వాళ్ళందరూ కదా, ఇంట్లో వాళ్ళే అసూయ పడతారు కదా. అట్లాంటి పరిస్థితి దేన్ని బట్టి అంటే దర్శనాన్ని బట్టి. అయితే అది ఆశీర్వాదానికి సంబంధించిన దర్శనము. ఇక్కడ పౌలు జీవితంలో ఈ దేవదర్శనం దేనికి సంబంధించిందంటే దేవుని యొక్క పరిచర్యకి సంబంధించింది. ఆయన యొక్క విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, ఆయన పరిచర్యలో ఎట్లా సాగినాడంట, ముందుకి దేవదర్శనం ప్రకారంగా సాగుతూ వచ్చినాడంట. అపోస్తుల కార్యాల్లో చూస్తే చూడండి, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్, అపోస్తుల కార్యాల్లో మాసిదోనియన్ గురించి కూడా దేవునికి దర్శనం వస్తుంది పౌలుకి. ఆ మాట తెలిసిన వాళ్ళు చదవండి. కనిపించిందా? ఉమ్. 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము. అకార్డింగ్ టు ద విజన్ దేవుడు ఏం చేశాడు? అపోస్తులైన పౌలుని నడిపిస్తూ వచ్చినాడు. ఇంకా చూడండి, అపోస్తులైన పౌలు యొక్క సాక్ష్యము, తన విశ్వాస జీవితం గురించి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనం మధ్య భాగం. భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. అపోస్తులైన పౌలు పరిచయం ఎట్లుందంట? ఎట్లుంది? మీరు ఎన్నో విషయాలు విన్నారు కదా. ఇందాక కూడా ఆంటీ చెప్పింది. ఏం చెప్పింది? లూదియా జీవితంలో, లూదియా కుటుంబంలోనికి విశ్వాసం వచ్చింది, వాళ్ళకి రక్షణ వచ్చింది కదా. నిన్నటి దినాన్ని కూడా జూనియర్స్లో, మరి ఈరోజు సీనియర్స్లో కూడా చెప్పారు కదా, పౌలు శీలల యొక్క విశ్వాసం, బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. జైలు అధికారి ఆ విశ్వాసంలోనికి తీసుకొని రాబడినాడు కుటుంబ సమేతంగా కదా. ఇంకా అపోసైన పౌలు యొక్క విశ్వాస జీవితాన్ని గురించి, సేవా అనుభవాల గురించి చాలా విన్నారు. అట్లనే ఇక్కడ కూడా మరి భూలోకంలో తలక్రిందులు చేసేటువంటి విశ్వాసంలో పౌలు యొక్క జీవిత చరిత్రను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఎట్లా ఉండాలి? ఎర్త్లీ బ్లెస్సింగ్స్ మనము అటైన్ చేసుకోవాలి, ఇన్హెరిట్ చేసుకోవాలంటే అబ్రాహాంతో దేవుడు ఏం చెప్పాడు? నీ యందు సమస్త వంశములు కూడా ఆశీర్వదించబడతాయి. ఎట్లా సాధ్యం? సోల్ వినింగ్ అనేది మన జీవితంలో ఉండాలా, భారం ఉండాలా. చూడండి, పౌలు జీవితంలో ఏముందంట? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండుట చూచినందున
అతని ఆత్మ పరితాపము ఎట్లుందంట? పౌలు ఆత్మ ఏథెన్సుని గురించి ఆలోచించినప్పుడు పరితాపం. పరితాపం అంటే భారం, దుఃఖము, ఆత్మల విషయంలో అయ్యో నశించిపోతుందేమో. మనకుంటుందా? మనకుందా? ఆ రోడ్లో పోయి ఒక పత్రిక ఇవ్వడానికి కూడా సమర్థనమే కదా. ఒక ట్రాక్ ఇవ్వాలంటే భయం, తిడతారేమో. తిడితే తిట్టించుకో, ఏమవుతుంది? కొడితే వాక్యం మాత్రం చదువుతాం. నీవు ఒక చెంప మీద కొట్టమని పెడితే ఇంకొక చెంప చూపించాను. ఆ చెంప మీద కొట్టకముందే ఈ చెంపకి వేడెక్కిపోతుంది. ఇంకా కొట్టుండరు, కొట్టక ముందే వస్తుంది బుగ్గ, ఇంత బాగా ఉబ్బిపోతుంది. ఆ హీట్కి, కోపానికే పూరీలాగా అయిపోతుంది, బర్గర్ లాగా. వాక్యమేమో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించని చెప్తాం కదా. ఎంత కోపమో! ఇదే పాత పురుషుడు. నరుని కోపము దేవునీతిని నెరవేరుస్తుందా? సండే స్కూల్కి వస్తాము, వీబీఎస్కి వస్తాము, ఏమని పడతాము? ఏసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. పడదామా? లెక్క పెట్టుకోండి, రోజుకి ఎన్నిసార్లు ఫైట్ చేస్తున్నారు అవతల వాళ్ళతో. ఫైటింగేనా? ఫైటింగ్ ఎవరితో? మనుషులతోనా, దేవునితోనా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం. 11వ వచనం చదవండి. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ దేంతో పోరాడుతున్నాం? దురాత్మలతో పోరాడితే, దురాత్మలతో పోరాడే శక్తి ఉంటే ఇంక మనిషితో పోరాడాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు స్మైలే ఉంటుంది ఆ ఫేస్లో. ఏముంటుంది? నీతిమంతుడు ఎప్పుడు కూడా కదిలించబడ్డా సియోను కొండవలే కదలక నిత్యము స్థిరముగా ఉంటారు. ఎప్పుడు? అబ్రాహాముకున్న విశ్వాసం, దేవుడిచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చగలనేటువంటి విశ్వాసం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచవలసినంత విశ్వాసం. ఇదే వాకింగ్ ఇన్ ఫెయిత్. అర్థమైందా? ఈ విశ్వాసపు నడక. అడుగు వేయనున్నావా? మన పాఠం పేరేంటి? యు వాంట్ టు స్టెప్ ఇన్. దేంట్లో స్టెప్ వేయాలనుకుంటున్నావు? దేనికి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నావు? దేంట్లో ముందుకు సాగాలనుకుంటున్నావు? దేనికి ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నావు? దేంట్లో అడుగు ముందుకు వేయాలనుకుంటున్నావు? ఆ అడుగులో విశ్వాసము కనబడుతుందా? ఆ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? యేసుక్రీస్తు నందు ఉంచవలసినంత విశ్వాసము. ఈ బలమైన విశ్వాసి అంటా ఉంది. ఏమంటుందంటే, దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏమవుదంట? నిరర్ధకము. భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు గతించవు. ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మన జీవితంలో ఎలాంటి నడుతుండాలా? విశ్వాసము యొక్క నడత. ఇంకా ఎలాంటి నడుతుండాలా? ఎఫెసీ పత్రికలో ఏమనుంది? క్రీస్తు ప్రేమ యందు ఏమవ్వాలంట? మనము రూట్ అవుట్ అవ్వాలా, వేరు పారి ఏం చేయాలా? దాని లోతు, వెడల్పు, ఎత్తు గ్రహించుకోవాలి. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తూ చూడండి ఒక మాట అంటాడు. 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము చివరి మాట, మీరు ప్రేమ కలిగి వాకింగ్ ఇన్ లవ్. ఫస్ట్ది ఏంటి? వాకింగ్ ఇన్ ఫెయిత్. ఇది ఎందుకు వాకింగ్ ఇన్ లవ్? ఎందుకు నడవాలా? వై వి ఆట్ టు లవ్. ఎందుకు మనం ప్రేమించే బద్దులము? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మనము వద్దు, లాస్ట్ చదువుతాను చూడు. సరే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎటుదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము.
ప్రాణము ఖచ్చితంగా మన ప్రాణాన్ని బద్దులమై ఉన్నామంటే చచ్చిపోమని కాదు, అంత ప్రేమ మనలో ఉండాలి. వాకింగ్ ఇన్ లవ్ అంటే ప్రేమ యొక్క పొడవు, ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క ఎత్తు, ప్రేమ యొక్క సంపూర్ణత, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క పరిపూర్ణతను మనము ఎరగాలి. దిస్ ఈజ్ వాట్ వాకింగ్ ఇన్ లవ్. నేర్చుకుంటారా? వీబీఎస్కి వచ్చారు కదా, మరి ఇంకా మీరు తర్వాత వీబీఎస్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళి మళ్ళీ యదా రాజా పోరాడతారా? మంచి పోరాటం పోరాడతారా, లేకపోతే మీ స్టైల్లో పోరాడతారా? 2 తిమోతి 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. 8 వచనాలు చదవండి. మంచి పోరాటము పోరాడి తిని ఏం కాపాడుకున్నాడంట? కంటత వాక్యం చెప్పేస్తాం, చూడకుండా నిద్రలేపి అడిగినా చెప్తాం, కానీ కాపాడుకుంటున్నామా? మనం ప్రార్థన చేస్తే కరెంటు కూడా రాదు. మనం పాత విశ్వాసులు లోపలికి వస్తేనే కరెంట్ వచ్చేది, ప్రార్థన కూడా అవసరం లేదు. వాళ్ళు లోపలికి వస్తేనే కరెంట్ వచ్చేది, అంత శక్తి వాళ్ళకి. మనము ప్రార్థన చేస్తే కూడా కరెంట్ రాదు, అంత విశ్వాసం మనది, అంత బలం మనకి. దేన్ని బట్టి అంటే మన పోరాటం ఎట్టుంది? మన పోరాటము దుష్టశక్తితో కాదు, బతుకుతున్న వ్యక్తితో. ఎవరితో? ఎదుటి వ్యక్తితో పోరాటం. ఎవరితో ఉండాలా? వ్యక్తితో కాదు, దుష్టశక్తితో ఉండాలా. అంతేనా? మోకరించి 3 రోజులు ప్రార్థన చేయి, తలుపులు వేసుకొని. ఓడిపోతాడో లేదా సైతాను? ఆ ఒక్కటి మాత్రం మనం చేయలేం. ఏ ఒక్కటి? ఆ ఒక్కటి చెప్పొద్దా ఆంటీ అనండి. నిలకడ లేదు, మెలకువ లేదు, విశ్వాసం లేదు, వాగ్దానం స్వతంత్రించుకునే అనుభవం లేదు. ఇంకెట్లా మన ఓవర్కమింగ్ లైఫ్ ఏముంటుంది? జయ జీవితం ఏముంటుంది? ఇక్కడ సారథి సంఘంలో దేవుడు అంటున్నాడు, జీవించుచున్నామన్న పేరు మాత్రం. వాళ్ళు ఎట్లున్నారంట? మృతులే. అయితే ఎట్లా ఉండాలి చూడండి, దేవుడు అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ప్రకటన 3వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం. చావనయున్న మిగిలిన వాటిని ఏం చేయాలా? మృతమైన వాటిని సరి చేయాల. అర్థమైందా? అప్పుడు దేవుడు మనకేమిస్తాడు? ఎలిజిబిలిటీ, అర్హత ఇస్తాడు. చూడండి 4వ వచనం చివరి భాగంలో, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా ఏం చేస్తారు? దెన్ వీ విల్ వాక్ విత్ గాడ్. దేవునితో కూడా నడిచే అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఎవరు నడిచినారు? హానోక్ నడిచినాడు కదా. హానోక్ ఎంత బాగా నడిచినాడంటే, హానోక్ మీద ఒక గ్రంథం ఉంది, అది మనకు అందుబాటు లేదు, కానీ మరి యెరూషలేములో దొరుకుతుంది. ఇంకా ఆన్లైన్లో ఏమో తెలియదు కానీ. అయితే హానోక్ యొక్క జీవితం పూర్తిగా తెలీదు. అయితే హానోక్ నడకని గురించి మాత్రం ఒకే ఒక మాటలో ఒక మంచి సాక్ష్యం, 100/100%, 100 మార్క్స్ ఏంటంటే, హానోక్ నడిచినాడు దేవునితోనే వెళ్ళిపోయాడంట, దేవునితో పాటు. అంత చక్కగా నడిచాడు హానోకు. అబ్రాహాము కంటే మంచి నడత హానోకు నడత. మరి మన నడత ఎలా ఉంది? మన వాకింగ్ ఎలా ఉంది విశ్వాస జీవితంలో? పాడతాం కదా, వాకింగ్ విత్ జీసస్, వాకింగ్ ఎవ్రీడే, వాకింగ్ ఆల్ ద వే. పేరుకే జీసస్తో నడుస్తున్నామని పాట యూత్ మీటింగ్లో. అక్కడ వాకింగ్లో ఎవరు ఉండరు మనకి? జీసస్ ఉండడు, మన ఫ్రెండ్ ఉంటాడు పక్కనే. అంతేనా కాదా? వాకింగ్ ఆల్ ద డే, వాకింగ్ ఆల్ ద వే. సీలో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అని దేవుడు అంటాడు, నేను నీతో సదాకాలం ఉన్నానంటే నువ్వు కొంచెం పక్కన ఉన్నా అంటాం మనం. ఈ విషయంలో ప్రవ్వా కొంచెం నా టాలెంట్ చూపిని అని అంటాం కదా. ఇట్లాంటి యవనస్తులు చాలామందిని చూసాను నేను సాక్ష్యాల్లో. అర్థమైందా?
ప్రతి విషయంలో ప్రభువే మనకు ప్రముఖుడై ఉండాలా. ప్రతి విషయంలో దేవుడే మనకు ప్రధానమై ఉండాలా. ప్రతి విషయంలో దేవుడే మనకు ప్రామినెన్స్ అయి ఉండాలా. ఒక దైవ సేవకురాలు అంది, మీకు ఏది ఇష్టం అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ మై ఫేవరెట్. ఎవరంట ఫేవరెట్? జీసస్ క్రైస్ట్ ఈజ్ మై. అట్లానే జీవించినామా. లోకం ఎన్నన్నా అనుకొని లోపము లేని విశ్వాసం మన జీవితంలో ఉండాలా. ఎలాంటి విశ్వాసం ఉండాలా? చూడండి, తీతుకు రాసిన పత్రిక, నమ్మకమైన పరిచారకుడైన తీతు యొక్క నడత, ఆయన యొక్క నడక ఎట్లా ఉందంటే, ఆయన నడకలో తన విశ్వాసం ఎట్లా కాపాడుకున్నాడంట? లోపం లేని విశ్వాసం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు దేంట్లో లోపం ఉండకూడదంట? విశ్వాసంలో లోపం ఉండకూడదు, ఇంకా ప్రేమలో లోపం ఉండకూడదు, ఇంకా సహనంలో కూడా లోపం ఉండకూడదు. ఎందుకు? ఒక దినాన దేవుడు ఆయన మన హృదయములలో నివాసం ఉంటూ ఆయన మనల్ని ఏలాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? దేవుడు మనల్ని ఏలాలనుకుంటున్నాడు. అంతేకాదు, సహించిన వారమైతే మనల్ని కూడా దేవుడు ఏలుబాటు యొక్క అనుభవంలోనికి తీసుకొని రావాలనుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏముండాలా? సహనం ఉండాలా. అందుకే దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే మాట ఏంటి? యోబు సహనమును గూర్చి మీరు ఎందుకు అండర్లైన్ చేశాడు? యోబు సహనం అని అంటే సహనం అనేది సద్గుణం. అర్థమైందా? సహనం అనేది సద్గుణం. దేవుని వాక్యంలో ఏముందంటే, ఓర్పు తన క్రియను కొనసాగిస్తుందంట. ఏం చేస్తుందంట ఓర్పు? మనుషులు ఎన్నన్నా అన్ని ఏమన్నా అనుకొని ఓర్చుకుంటే ఓరుగొల్లు పట్టణమే. ఓర్చుకుంటే చెప్పండి. కాబట్టి ఏముండాలి మనకి? హ్యావ్ ఫెయిత్తో పాటు హ్యావ్ పేషెన్స్. హ్యావింగ్ ఫెయిత్ అండ్ హ్యావింగ్ పేషెన్స్. ఓర్పు కలిగిన వారంగా, సహించే వాళ్ళంగా ప్రతి ఒక్కదాన్ని మనం ఏం చేయాలా? సహించాలి. కొన్నిసార్లు మనం తప్పు చేసి సహిస్తాము. కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా నిందలు వచ్చినా కూడా మనం ఏం చేయాలా? సహించాలా. నిందలంటే ఏం నిందలు? ఎలాంటి నిందలు? నేను ఇంట్లో వాళ్ళ గురించి చెప్పట్లా, బయట లోకంలో ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, దూషించినప్పుడు ఏం చేయాలా? మనము సహించాలా. అట్లనే కుటుంబంలో వాళ్ళని కూడా ప్రేమించాలా, సహించుకోవాలా. స్నేహితులను కూడా ప్రేమించాలా, సహించుకోవాలా. దేవుని బిడ్డలను కూడా ప్రేమించాలా, సహించుకోవాలా. అయితే మనం ఏం చేయాలా? మౌనంగా ఉండి ప్రార్థన చేయాలా. శక్యమైతే సమాధానంగా ఉండాలి, లేకపోతే మౌనంగా ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కాబట్టి మన నడత ఎట్లుండాలా? హ్యావింగ్ ఫెయిత్ అండ్ హ్యావింగ్ పేషెన్స్. ఎన్నైపోయినాయి? విశ్వాసపు నడత అయిపోయింది, ప్రేమతో నడుచుట అయిపోయింది, దేవునితో నడుచుట అయిపోయింది. ఇంకా యోహాను సువార్త 14 అధ్యాయంలో చూసుకున్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుని యందుండి నడుచుకొనుట. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మా క్రియల ద్వారా మీరేం చేస్తున్నారు? నమ్ముచున్నారు కదా. కాబట్టి మీరేం చేయాలా? పరిశుద్ధాత్మ దేవుని యందుండి నడుచుకున్నప్పుడు ఏమవుతారు? పాత పురుషుని జయించగలుగుతారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లాగా ఈ లోకంలో జీవించగలుగుతారు. అయితే దీనికి మనం ఏం చేయాలా? ఇట్లా మనం జీవించాలంటే శత్రువు ఏం చేస్తాడు? 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ఏముంది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకులాడుతూ తిరుగుతూ ఉన్నాడంట. కాబట్టి వాని విషయమై మనం జాగరూకులుగా ఉండాలా. వాడు మనలో ఏమేమి వితుతాడు? శరీర ఫలాలన్నీ వితుతాడు. కలహము, యుద్ధము, మత్సరము, కోపము, అసూయ, పగ, ద్వేషము, ఇవన్నీ కూడా మనం ఎట్లా జయించాలా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము కదా. సాత్వికాన్ని గురించి మనం అనుకుంటే మోషే గురించి ఏమైనా ఉంది? మిక్కిలి
సాత్వికుడు. కానీ మోషేని గురించి ఏం చెప్తుంది బైబిల్? మోషే మిక్కిలి సాత్వికుడు అని సంఖ్యాకాండంలో చూస్తాం. దాని ముందు మోషే చరిత్ర ఏంటి? హంతకుడు. ఎవరు హంతకుడు? మోషే. ఐగుప్తీని ఏం చేస్తాడు అంటే ఆయనకి ఎంత కోపం. రాజకుమారుడు కదా, ఎంత రాజవంశం అంటే ఎంత కోపం ఉంటుంది. వంశం కాకపోయినా అక్కడ పెరిగాడు కదా, లక్షణాలు ఉంటాయి కదా, ఎమోషన్స్ ఉంటాయి కంపల్సరీగా. ఎంత కోపం ఉంటుంది ఆయన బలానికి, ఆయన రౌద్రానికి, ఆయన వైభవానికి. ఐగుప్తుని ఏం చేశాడంటే మా ఫ్రెండ్ జోలికి వచ్చావు, నా బ్రదర్ జోలికి వస్తావు అని చెప్పి వేసేసాడు. అని ఆలోచించి కూడా చంపేశాడు. కానీ మోషేని దేవుడు ఏం చేశాడు? మిద్యాను దేశంలో ఏం చేశాడు? మంద దగ్గర అణిచిపెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాల అరణ్యంలో ఏం చేశాడు? అణిచేసేసాడు. మనం అణుచుకోలేదు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ట్రైనింగ్ ఇస్తాడు. ఏమిస్తాడు? అయితే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ తీసుకున్నాం అనుకో, మోషే లాంటి మంచి సాక్ష్యం వస్తుంది. ఏమని? మోషే మిక్కిలి సంఖ్యాకాండం 12లో అంటాడు దేవుడు మిరియా మహారాణితో, నా సేవకుడైన మోషేనుకు మీరు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు, నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడదును కదా. నా సేవకుడైన మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఆయన మిక్కిలి. ఎంత మంచి సాక్ష్యం దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎలాంటి సాక్ష్యము? మిక్కిలి సాత్వికుడు. అర్థమైందా? కాబట్టి మనం ఎంత ఘోర పాపంలో అయినా దేవుని యొక్క సద్గుణాల్ని, దేవుని యొక్క గుణలక్షణాలని అమర్చుకోవడానికి ప్రయత్నించాలంటే మనలో ఉన్న శారీరక క్రియలను ఏం చేయాలి? మనము చంపివేసుకోవాలా. అప్పుడు మనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మొట్టమొదటి ఏంటిది? విశ్వాసంతో నడుచుకోవాలా. దాని తర్వాత ఆత్మ ద్వారా శారీరక క్రియల్ని చంపివేసుకోవాలా. ఇంకొక అనుభవం ఏంటంటే పౌలు అంటాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 చదవమ్మా. 12, 13, 14. ఇదివరకే నేను గెలిచితినేను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినేను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుచున్నాను. సోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేసి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే. పునరుత్థాన అనుభవం, క్రీస్తుకు సమానమైన అనుభవం, క్రీస్తు మరణానుభవంతో పాటు ఇంకా పౌలు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాడు? ఉన్నతమైన పిలుపునందు దృష్టి ఉంచినాడు. అంతేకాదు తన పరుగు, తన యొక్క గురి, తన యొక్క బహుమానం. మనం కూడా ఈ లైఫ్ రేస్లో ఉన్నాం. వాట్ ఆర్ అవర్ గోల్స్? వేటిని అచీవ్ చేయాలనుకుంటున్నాం, వేటిని అచీవ్ చేస్తున్నాం. దేవుడు మనతో చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి? నేను సేవకు వచ్చే ముందు దేవుడు నన్ను వేసిన క్వశ్చన్ ఇదే. క్లాస్లో కూర్చొని ఉండి సువార్ చెప్దాం అనుకుంటా ఉన్నా. అక్కడేమో కత్తి తీసుకొని పొడవడానికి రెడీగా ఉన్నారు. ఫ్యాక్ట్ నేను చెప్పేది, కత్తి రెడీ చేసుకుంటున్నారు. అంటే అంత క్రూరులు వాళ్ళు. అప్పుడు నేను అనుకున్నా, దేవుడు అడిగాడు క్వశ్చను, నిన్ను ఇక్కడ ఎవరు రమ్మన్నారు? నిన్ను ఇక్కడ ఈ త్యాగం ఎవడు చేయమన్నాడు? నిన్నెవడు దీనికి రెడీగా ఉండమన్నాడు? నిన్నెవరు అసలు ఇది అడిగింది? నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసి. నిన్ను ఎక్కడ ఉండమంటే నువ్వు ఎక్కడున్నావు? నేను మందిరంలో ఉండమంటే నువ్వెక్కడున్నావు? నేను మందిరంలో ఉండమంటే కమ్అట్ ఆఫ్ దట్ పీపుల్ అంటే, కమ్అట్ ఆఫ్ ద వరల్డ్ అంటే నువ్వెక్కడున్నావు? అదే ఇంకా ఆఖరి రోజు అయింది లోకానికి నాకు. అర్థమైందా? కొన్నిసార్లు దేవుడు అట్లా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. జాబ్ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, నేను ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? యవనస్తులారా జాగ్రత్త. ఈ ప్రశ్న దేవుడు మిమ్మల్ని కూడా ఎప్పుడైనా వేయచ్చు. అందుకే నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నా. చాలా కఠినమైన అనుభవాలు కూడా వస్తాం సేవకి. అర్థమైందా? పాత సేవకులు అనేవాళ్ళు బయట సేవలు లేక లోపల చేద్దామని. నేను ఎట్లాగూ సేవ అంటే చావే, అయితే ఎట్ట చేస్తారంట? ఎలాగూ చావే కాబట్టి బయట చావలేక లోపలే చచ్చిపోతే బహుమానం. ఆప్షన్ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చావాలే అన్నాడు, నీకు మరణం ఉంది అన్నాడు. బహుమానం ఎక్కడుంది? ఇక్కడ ఉంది అన్నాడు. ఎక్కడ చచ్చిపోతావు? ఏలో బహుమానం ఉంది, బీలో లేదనుకో ఏం చేస్తావు?
పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ రౌండ్లో కూర్చొని పోతే ఇది వచ్చింది కదా అనుకుంటావు కదా. అలా వచ్చారంట సేవకి పాత సేవకులు. ఇప్పుడు లేదులే అంత విధేయత. అసలు ఏమి ఇవ్వద్దు నాకు అని అంటారు. బహుమానం వద్దు, ఏమొద్దు, అసలు నన్ను పిలవరొద్దు, నేను వాక్యం కూడా చదవద్దు, నన్ను గుర్తు కూడా పెట్టుకోవద్దంటే అయిపోద్ది, ప్రాణం పోద్ది ఆ రోజే. జాగ్రత్త, లోకమంతా కూడా చెడిపోయింది. మన నడత ఎట్లా ఉండాలా? దేవుని ప్రేమతో నింపబడి ఉండాలా. వీ హ్యావ్ టు చార్జ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ సెల్స్. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ఎట్లా కుమ్మరించబడిందంట? ఎట్లా కుమ్మరించబడింది దేవుని ప్రేమ? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? కూర్చొని తింటూ ఉంటుందా? లేకపోతే టీవీ చూస్తూ ఉంటుందా? లేకపోతే షికారికి పోతా నడుచుకుంటూ ఉంటుందా? లేకపోతే మన ఇష్టం వచ్చింది చేసుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకైతే చెప్తాడా? దేవుని సన్నిధిలో మోకరించి దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఆరంభమవుతుంది. ఆయన ప్రేమ మనలో ఏమవుతుంది? కుమరించబడతా ఉంటుంది. వీ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్, రూపాంతరం చెందుతూ ఉంటాం. అర్థమైందా? మనంతటి మనమే రూపాంతరం చెందలేం. ఎన్నో వర్తమానాలు వినొచ్చు, నాలాంటి వాక్యాలు, నేను చెప్పే వాక్యాలు లాంటి ఇంతకంటే మంచి వర్తమానాలు చెప్పొచ్చు, మీరు ఎన్నో స్థలాల్లో మంచి మంచి దేవుని మాటలు వినొచ్చు. కానీ అవన్నీ మన జీవితాల్లో కార్యసాధకం అవ్వాలంటే ఏంటి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? త్రూ ద హోలీ స్పిరిట్, త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో క్రీస్తు యేసు నందు ఉండి వాళ్ళు ఎట్లాంటి కార్యాలు చేస్తారంట? రోమీయులకు రాసిన పత్రికలో ఏమైంది? ప్రేమతో నింపబడతారు. అపోస్తుల కార్యాల్లో శక్తితో నింపబడతారు. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారంట. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాల గురించి యోహాను సువార్త ఏం చెప్తుందంటే, ఆయన చేసిన కార్యాల గురించి రాయాలంటే బైబిల్లో భూలోకం కూడా చాలదంట. అర్థమైందా? భూలోకం కూడా సరిపోని సంగతులు ఆయన చేశాడంట 3.5 సంవత్సరంలోనే. మరి ఆయన కంటే గొప్ప కార్యాలు చేసిన అది ఎంత ప్రేమ! అది ఎంత ప్రేమ! మనం ఒక మెట్టు పైన ఉండాలనుకుంటాం, కింద ఉండాలనుకుంటామా? కానీ దేవుని ప్రేమ, ఆయన ధనవంతుడై ఉండి మనల్ని దారిద్ర్యంలో నుంచి వినిపించినాడు. ఆయన మనకి అన్నీ ఇచ్చినాడు, భూలోకంలో సమస్త భూమిని ఇచ్చిన అన్నీ ఇచ్చినాడు. ఆయన ఎక్కడ పుట్టాడంట? పశువుల పాకలో పుట్టినాడంట. మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ స్థలము లేదంట. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఆయన అంటున్నాడు, నా బిడ్డలు నా యందుంటే నాకంటే గొప్ప కార్యాలు ఎక్కువ ప్రేమించడం నేర్చుకోవాలా, మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము. కానీ దేవుని గుణలక్షణం ఏంటంటే ఎక్కువ ప్రేమించుము. దేవుని కాన్సెప్ట్ ఏంటి? ఎక్కువ ప్రేమించుము. ఇది భక్తులకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రేమించి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు దేవుని బిడ్డల కొరకే జీవించి చనిపోయారు. దాన్ని ఏమంటారు? స్వార్థమైన ప్రేమ అంటారా? ఎక్కువ ప్రేమించడం అంటారా? వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం అంటారా? ఎక్కువ మందిని సంపాదించారంటే ఏం అనుభవం అది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుభవం అది. ఆ అనుభవంలోకి వెళ్ళారు వాళ్ళు. పౌలు కోరుకున్నారు, ప్రభా నువ్వు ఎంత ప్రేమించినావో నీతో సమానమైన ప్రేమను మేము చూపించాలా ప్రపంచానికి అనుకుని ఆ లెంగ్త్లోకి వెళ్ళిపోయారు. మనమేమో ఎదుటి వ్యక్తితో మెయింటైన్ చేయడమే కష్టం, చెల్లెలతో మెయింటైన్ అవ్వడం కష్టం, తమ్ముడితో మెయింటైన్ అవ్వడం కష్టం. అరిచేస్తాం, కరిచేస్తాం, విరిచేస్తాం, తుడిచేస్తాం కదా. అట్లా ఉండకూడదు. మన అంతఃకరణం ఎట్లుండాలా? విశాలంగా. వీ నీడ్ టు బి బ్రాడ్ మైండ్ లేని వాళ్ళు దేవుని సేవ చేయలేరు. కాబట్టి మన నడత ఎట్లుండాలా? విశ్వాసపు నడత, ప్రేమతో కూడిన నడత, పరిశుద్ధాత్మ దేవునితో నడిచే అనుభవం. ఎవరితో నడిచే అనుభవము? దేవునితో నడిచే అనుభవం. అంతేకాదు ఆత్మానుసారముగా నడిచే అనుభవం. ఈ అనుభవాలు ఉన్నప్పుడు మనం పౌలులాగే ఏం చేస్తామంటే బహుమానము పొందుతాం. ఏం పొందుతాము? చూడండి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన బహుమానాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చదవండి.
ఆ. ఉమ్. ఉమ్. ఆ. ఏం కిరీటం ఇస్తాడంటే దేవుడు మనకి ప్రతి విషయంలో మితంగా ఉంటే ఎట్లాంటి కిరీటం అంట? అక్షయమైన కిరీటం. తర్వాత చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఉమ్. 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 ఏం కిరీటం అది? అతిశయ కిరీటం. ఏం కిరీటం అది? ఏంటి కిరీటం? అతిశయ కిరీటం అంటే ఏంది? పౌలు సంపాదించినటువంటి ఆత్మలు. ఇప్పుడు చెప్పానే, యేసు ప్రభుతో సమానమైన అనుభవంలోకి వెళ్ళిపోతారంట వాళ్ళు. ఎక్కువ ప్రేమిస్తారంట. నిన్ను వాళ్ళు నిన్ను పొరుగు అని ప్రేమించడం కాదు, ఇంకా ఎక్కువ ప్రేమ అంటే క్రీస్తు ప్రేమను చూపిస్తారంట వాళ్ళు. క్రీస్తు యొక్క అంతస్తులోకి వెళ్ళిపోతారు కదా. మన సహవాసంలో దైవజనుడైన భక్సింగ్ గారు కదా, ఎన్ని సంఘాలు, ఎంతమంది విశ్వాసులు, ఎవరన్నా ఏదైనా ఇస్తే కూడా పాపము అందరికి పెట్టేవాడు అంట, తనతో ఉన్న వాళ్ళందరికీ కూడా. అర్థమైనా? ఆయన గురించిన సాక్షిలో కొంచెమే ఫుడ్, ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా చాలా లిటిల్ అమౌంట్. నిజంగా ప్రార్థన చేసేటువంటి విశ్వాస వీరుల జీవితంలో ఆ శరీర సంబంధమైన ఏ పదార్థం కూడా వాళ్ళని ఏలలేదు. వాళ్ళు అసలు తినలేరు కూడా సరిగా, పక్కన వాళ్ళకి పంచిపెట్టడంలోనే నిమగ్నం ఉంటారు. ఇది సేవకుల యొక్క అనుభవం. అర్థమైందా? దేవుని పిల్లల్ని దేవునితో సమానంగా ప్రేమించడం, దట్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. దాంట్లో ఉన్న సంతృప్తి దేంట్లో లేదు. అందుకే దేవుని ఎరగనటువంటి మదర్ తెరీసా కూడా ఏం చేసింది? షీఈ్ నాట్ ఎ ప్రొటెస్టెంట్ అయినా ఏం చేసింది? ఘనమైన పరిచయం చేసింది, చాలా హంబుల్ మినిస్ట్రీ చేసింది కదా. మనం దేవుని మందిరంకి వస్తాము, మనం ఎక్కడ చేయం పరిచర్య? ఆమె లోకంలోకి వెళ్ళి రక్షణ లేని వాళ్ళకి ఏం చేసింది? ఒక ఆయన మనం చంపడానికి వస్తే అదే టైం కంటే వామిటింగ్ తీస్తుందంట చేతిలో, చూసి భయపడి వెళ్ళిపోయాడంట ఆయన. ఇంత ప్రేమ నా ఈమెకి, ఇంత ఇంత ప్రెషస్ సేవ చేస్తున్న ఈమె, ఇంత మంచిదా ఈమె అని. మనం దేవుని మందిరంకి వస్తాం, బీయింగ్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ డాటర్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ సన్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్. మనము కింగ్ ప్యాలెస్లో మనకేం వంగో? నడువులు వంగో. ఏం వంగో? దేవుని పరిచర్య చేయడం అంటే ఏందో తెలుసా? అది ఆత్మీయమైన సౌందర్యం. ఏంటది? పరమగీతంలో ఏమనుందంటే, నేను యెరూషలేమంతా సౌందర్యవంతురాలను. ఎంత? యెరూషలేమంత సౌందర్యం ఎప్పుడు వచ్చేది? విధేయత లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ చాలా ఎక్కువ మెజర్మెంట్స్ అన్నమాట. క్రీస్తు చూపించిన ప్రేమ, యెరూషలేమంత సౌందర్యం, ఇవి హై లెవెల్ అన్నమాట మెజర్మెంట్స్. అర్థమైందా? ఇంత లేకపోయినా కనీసం కొంత. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, ఆవగింజంతా. ఎంతంట? మన బుద్ధి తెలిసి వీళ్ళకి కొండంత చెప్తే కష్టం అని చెప్పి ఆవగింజంతా అన్నాడు. దాంట్లోనే బలం ఉంది. అర్థమైందా? ఎప్పుడైతే మనం ఇలాంటి శ్రేష్టమైన సద్గుణాలు కలిగి ఉంటామో ఆ బహుమానాల్ని పొందడంలోనికి పౌలులాగా దేవుడు ఇక్కడ ఎవరినైనా లేపుకోవచ్చు. అంత గొప్ప పరిచయం కాకపోయినా మనుషులను పట్టు జాలర్లుగా దేవుడు మిమ్మల్ని వాడుకోవచ్చు భవిష్యత్ దినాల్లో. కాబట్టి అతిశయ కిరీటం అంటే అది. నెక్స్ట్ 1 పేతురు 5వ అధ్యాయం. 1 పేతురు 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. దేవుని చిత్త ప్రకారము ప్రభువులైనట్లుండగా మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకేం కిరీటం దొరుకుతుంది? వాడబారని మహిమా కిరీటం. ఈ కిరీటం ఎవరికి? ఇది ఏ అంతస్తు కోసం అంట? సిద్ధ మనసుతో, దాని తర్వాత ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా. కొంతమంది కష్టంగా చేస్తూ ఉంటారు. అందుకే మోషేతో దేవుడు చెప్పినాడు, మోషే మనపూర్వకమైన అర్పణ మాత్రమే నా దగ్గరికి తీసుకొని రండి. కొరింథీయులకు రాసిన పౌలు అంటాడు, సణుగు కొనకయు బలవంతంగా కాకయు. అందుకే 5 దినాలు మందిరాల్లో ఎవరన్నా సణుగుతా గొణుగుతా కష్టంగా చేసండి ముందే ప్రార్థన చేసి పంపించే, వద్దమ్మా నువ్వు అని. వాళ్ళు పరీక్షించేవాళ్ళు, అసలు ఈ వ్యక్తి ఫిట్టా కాదా, చేస్తానంటే కూడా చేయనిచ్చేటోళ్ళు కాదు.
గ్లాస్ కడగాలన్నా నువ్వు రక్షించబడ్డావా అని అడిగేటోళ్ళు, కడుగుతావా అనేటోళ్ళు కాదు. ఈ దినాలంటే కాదు, దొరుకుతారా అన్నట్టుగా ఉంది. ఆ దినాల్లో ఏదైనా ముట్టుకోవాలంటే రక్షించబడ్డావా అని అడిగేటోళ్ళు. అర్థమైందా? కాబట్టి దేవుని సేవ ఎట్లా చేయాలంట? ఈ కిరీటం, ఈ వాడబారని మహిమ కిరీటం పొందాలంటే ఎట్లుండాలి మన జీవితాలు? దేవుని కొరకు చేసే కార్యాల విషయంలో, అదేదైనా ఏ సత్క్రియనే అవ్వచ్చు, అది సేవకు సంబంధించింది ఏదైనా అవ్వచ్చు, పరిచయ అంతస్తులో ఏదైనా అవ్వచ్చు నీ జీవితంలో. పోనీ విశ్వాసపు అనుభవాలే అనుకుందాం, పోనీ సమర్పణే అనుకుందాం. ఈ కిరీటం పొందాలంటే మనకి ఎలాంటి హార్ట్ ఉండాలంట? సిద్ధమైన మనసు ఉండాలా. అంతేకాదు ఇంకేముండాలా? హోల్ హార్టెడ్లీ మనం చేయాలా. ఈ సద్గుణం కూడా మనకెంతో ప్రాముఖ్యం. దానికి ఏం కిరీటం పొందుతాము? వాడబారని. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకో కిరీటం చూసుకుందాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, జీవ కిరీటం. ఇదెవరికి? పరీక్షలో నిలబడి, పరీక్షలో పేతురు రాస్తాడు, ఏమంటాడు? శుద్ధ సువర్ణముగా అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షించబడినట్లు. మన విశ్వాసం ఎట్లా ఉండాలంట? అమూల్యమైనది ఉండాలా. అయితే ఆ అమూల్యమైన విశ్వాసానికి మార్గం ఏంటి? అది ఖచ్చితంగా పరీక్షించబడాలా. ఇప్పుడు స్వచ్ఛమైన బంగారం తెచ్చామనుకోండి, ఏం చేస్తాడు షాపోడు? ఇది ఫలానండి, ఫలానప్పుడుదండి, అసలు దీనికి చాలా వాల్యూ ఉందండి, ఇది అడ్డుదండి, ఇదండి, ఎన్నో చెప్తారు. ఏం చేస్తాడు ఆయన? అంత స్వచ్ఛమైందా అని చెప్పి ఏం చేస్తాడు? ఫస్ట్ టెస్ట్ చేయడానికి పూనుకుంటాడు కదా. దేని బట్టి? స్వచ్ఛతను తెలుసుకోవడానికి, రియాలిటీని చూడడానికి. అంతేనా? కాబట్టి మన విశ్వాసం ఏంటంట? అమూల్యమైన విశ్వాసం అంట. అది ఎవరికైతే అమూల్యమైన విశ్వాసం ఉంటుందో వాళ్ళు అబ్రహాంలాగా పరీక్ష గుండా వెళ్తారు, యోబులాగా పరీక్ష గుండా వెళ్తారు, పౌలులాగా పరీక్ష గుండా వెళ్తారు. పౌలు జీవితంలో కూడా ఒకటి జరిగింది చూడండి. అపోస్తుల కార్యాలు ఇదొక్కటి చెప్పి ఒక కిరీటం చూపించి క్లోజ్ చేస్తాం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదంట. ఇక్కడ ఒక చిన్న సందర్భం చూసాం. పౌలు ఏం చేస్తున్నాడంట? ఒక విష జంతువుని అగ్నిలో నుంచి ఏం చేశాడంట? పాము వచ్చిందంట, కట్టెల్లో నుంచి పాము వస్తే ఏం చేశాడు? దాన్ని జాడించి ఏం చేశాడు? ఇస్సిరేసాడంట, ఓడించి పడేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఇతని ధర్మదేవత వదిలిపెట్టలే. ఆల్రెడీ ఓడలో ఉన్నప్పుడు పౌలు వాళ్ళని ధైర్యపరిచి పక్కనున్న వాళ్ళని మంచి సాక్ష్యం సంపాదించుకుంటే, తర్వాత కూడా శత్రువు ఆ మంచి సాక్ష్యం వస్తే ఊరుకుంటుంది. సైతానా, నీ సాక్ష్యం పోగొట్టే పని చేస్తా నేనని చెప్పి, నువ్వు దేవునికి మంచి సాక్షిగా ఉంటావా, నీ సాక్ష్యం జడగొడతా అని చెప్పి ఏం చేస్తుంది? ఇప్పుడు పౌలు జీవితంలో కూడా వెంటనే అటాక్ చేసింది. నెక్స్ట్ వెనువెంటనే అధ్యాయంలో విష జంతువు రూపంలో వచ్చిందంట. దేంట్లో నుంచి? అగ్నిలో నుంచి. ఏం చేసిండు పౌలు? హీఈస్ రెడీ టు డిఫీట్ ఇట్. సిద్ధంగా ఉన్నాడు దాన్ని ఓడించడానికి. మనం సిద్ధంగా ఉన్నావా సాతాన్ని ఓడించడానికి? ఒకవేళ సాతాన్ని ఓడించే శక్తి లేకపోతే, జయించకపోతే, ఇప్పుడు వరకు నీ శక్తి జాలకపోతే పరిశుద్ధాత్మ శక్తి పొందాలని దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు యొక్క పరిచర్య అంతస్తుది. ఆయన వెళ్తూ ఉంటే నడికట్లతోనే స్వస్థత వచ్చిందంట. ఎన్నో ఉన్నాయి అపోస్తుల కార్యాలు, అవన్నీ మనకు టైం లేదు. అర్థమైందా? విష జంతువుని ఏం చేశాడంట? స్పాట్లో జాడించి ఎందుకు దేవుడు అనుమతించాడు దాన్ని? ఆయన యొక్క సేవా అనుభవాన్ని, ఆ శక్తిని, ఆ విశ్వాసాన్ని, చెదిరిన విశ్వాసాన్ని సరిచేయడానికి, అక్కడున్న వాళ్ళ విశ్వాసం బీజపడ్డానికి దేవుడు ఏం చేశాడు? ఈ పరిస్థితిని కూడా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు సంతోషించాలా లేకపోతే దుఃఖపడాలనా? శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు పరీక్షకు వస్తాయి. మన అమూల్యమైన విశ్వాసము పరీక్షించబడి శుద్ధ సువర్ణముగా అది అందరూ చూడటానికి, దేవుడు కూడా చూడటానికి. అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో యోహాను, 10 దినములు శ్రమ. అంటే 10 దినములు ఎన్ని దినాలు ఉంటాయి? కొంచెము కాలము శ్రమ పొందిన పిమ్మట, కొంచెము కాలము శ్రమ పొందబో మహిమ ఎదుట ఎనదగినది కాదు. 10 దినములు శ్రమ అంటే నువ్వు ఏడుస్తావో, నువ్వు శ్రమ పడతావో, నువ్వు దుఃఖపడతావో, నువ్వు బాధపడతావో, దేవుడు ఎల్లకాలం పెడతాడా? దేవుడు సర్వకాలము విడనాడడు. ఆయన కృపా సమృద్ధిని బట్టి తన బిడలేడు ఏం చేస్తాడంట? జాలి పడతాడంట. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు
దేవుడు మన ఎడలో ఏం చేస్తాడంట? జాలిపడే దేవుడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఆయన పరిచర్య ప్రేమపూర్వకమైంది, ఆయన పరిచర్య జాలి కలిగింది, ఆయన పరిచర్య విశ్వాసయుక్తమైంది, ఆయన పరిచర్య శక్తివంతమైంది. అలాంటి పరిచర్యను దేవుడు మన చేతిలో ఆయన దయను బట్టి మనకు అనుగ్రహించేవాడు. పౌలులాగా దేవుడు మిమ్మలను వాడుకొనుగాక. అయితే ఈ చివరి యొక్క కిరీటంలో 10 దినముల శ్రమ. చూడండి, లోకంలో పరిస్థితులు ఎన్నో మారిపోతూ ఉన్నాయి. అయితే ఆ పరీక్షల్లో మేము మీకు దగ్గర ఉన్నాం సమీపంగా. అయితే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరీక్ష అయినా, ఏ శ్రమ అయినా, మేము లేకుండా దేవుడు మీతో ఎల్లప్పుడూ సదాకాలమైన మీకు తోడుగా ఉంటాడు. కొంచెం కాలమే ఉంటుంది శ్రమ. అయితే నమ్మకంగా ఉంటే, నమ్మకంగా సందేహించకుండా, మరి అమూల్యమైన విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేస్తే, ఆ పరీక్షలో నిలకడగుంటే దేవుడు ఏం చేస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడు మనకి. చూడండి, ఆఖరి కిరీటం చూద్దాము. 2 తిమోతి 4:8. చాలు. నీతి కిరీటం ఎవరికంటే? ఇది మంచి పోరాటం. క్రీస్తు యేసు యొక్క లెసన్స్ విన్నారు కదా. ఈ సైనికుల వలె జీవించాలా, ఈ సైనికుని అనుభవాలు మీరు కలిగి ఉండాలా, ఆ వర్క్ బుక్స్ ధ్యానించాలా, ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుంటుండాలా, దాని కొరకు ప్రార్థన చేయాలా. ఫస్ట్ ప్రార్థన చేస్తే అది మన జీవితంలో అన్వయించుకోవడానికి దేవుడు, మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేనికి? ఒక దినాన మనం ప్రభు సన్నిధిలో ప్రత్యక్షం కావాలా, ఆయనతో పాటు మనం ఉంటాం కదా, ఆయన్ని పోలి ఉంటాం. కాబట్టి ఆయన సన్నిధిలో మనము నిందారహితులముగా, నిర్దోషులముగా కనబడాలంటే మత్తయి సువార్త 16:27 చదవండి. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఎవని క్రియలు చెప్పున ఆయన రాబోతున్నాడు. ఏం చేస్తాడంట? క్రియలకి ఫలం ఇస్తాడు. ప్రకటన 22:12 ఏమన్నదంటే క్రియలకు జీతం ఇస్తాడు దేవుడు. కాబట్టి ఏ జీతం తీసుకుంటావు? నీ జీతం ఉంది దేవుని దగ్గర, దాని గురించి ఆలోచిస్తున్నావో లేదో. ఎలాంటి జీతం కావాలా? దేవుని దగ్గర ఉంది. మరి అర్థమైందా? మంచి బహుమానం కావాలా, లేకపోతే శిక్షణ, నశించిపోవడమా, విడవబడ్డమా కదా? ఇలాంటి అనుభవాలకు రాకూడదు. దేవుడు సిద్ధపరిచిన జీతంకి ఎట్లుండాలా? సిద్ధంగా ఉండాలా. మంచి క్రియల ఫలాన్ని పొందేదానికి సిద్ధంగా ఉండాలా. ఈ కిరీటాలన్నీ కూడా మీరు స్వతంత్రించుకోవాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మీ కొరకు ఈ VBS. అర్థమైందా? బొమ్మల కోసం కాదు. అర్థమైందా? కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా దేవుని వాక్యము ధ్యానించండి. హెబ్రోన్లో నేర్పించేది ఏంటో తెలుసా? తగ్గింపు. ఏం నేర్పిస్తారు? ఎంత పెద్ద మహానుభావుడైనా చూస్తే గుర్తుపట్టలేము. ఎందుకు తెలుసా? కనబరుచుకోరు. హ్యూమిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అర్థమైందా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, హెబ్రోన్ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సంబంధాలు, క్రీస్తు యేసు యొక్క సంబంధులుగా, పౌలు సంతానంగా, విశ్వాస వీరులుగా మన జీవితంలో హెచ్చింపు ఎప్పుడు ఉంటుందంటే తగ్గించుకున్నప్పుడు. దేవుని యొక్క బలిష్టమైన హస్తం క్రింద ఎట్లుండాలంట? దీన మనస్కులుగా. నేను ఈ దినాలు అది చూడట్లేదు చాలామందిలో. యవనస్తుల్లో నేను చెప్పేది, అపార్థం చేసుకోదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ యూత్, నాట్ అబౌట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, నాట్ అబౌట్ అదర్ బిలీవర్స్. నేను చెప్పేది చిల్డ్రన్ గురించి, యంగ్ జనరేషన్ గురించి. అది నాటట్లేదు సరిగా తల్లిదండ్రులు. అట్లా మీరు ఉండొద్దు. ఎందుకంటే మీ కొరకు చెప్తున్నా. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అర్థమైందా? దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు ఆటోమేటిక్గా ఆ తగ్గింపు యొక్క సద్గుణాన్ని దేవుడు మనలో అమరుస్తాడు. పాపం చేయనీయడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం లోపరుచుకున్నప్పుడు, ఇఫ్ యూ అబైడ్ టు ద హోలీ స్పిరిట్, దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మంచి మార్గం గుండా నడిపిస్తాడు. పాత పురుషుని ఓడించేటట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడు. ఎంత శోధనన్నా రాని, ఎంత అవమానమన్నా రాని, ఎంత శ్రమన్నా రాని, ఎంత పెద్ద పరిస్థితి అన్నా రాని, భూలోకం అంతా ఆశ్చర్యపోయే సంగతి అయినా కానీ భూలోకాన్ని అంతా తలకిందులు చేసే విశ్వాసం ఇస్తాడు. అర్థమైందా? తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడనాడడు, సర్వకాలము విడనాడడు. తన కృపా సమృద్ధి పెట్టి ఏం చేస్తాడంట? జాలి పడతాడు. ఓకేనా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామా?
మోకరించండి. తీర్మానం చేసుకోండి. ప్రభువా, మా నడత క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని యొక్క అనుభవంలో దైవజనుడైన పౌలు వలె మీ వాక్యం ద్వారా మేము సరి చేసుకోవడానికి, ఆ వాక్యం మాలో కార్యసిద్ధి చేయబడడానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. ఇది మానవ సంబంధమైన మాకు అది అసాధ్యం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అయితే విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునికి సమస్తం సాధ్యమే. కాబట్టి దేవుని వాక్యం యొక్క శక్తి, పౌలు అన్నాడు కదా తిమోతితో, నీ బాల్యం నుండి శక్తి కలిగిన లేఖనంలో నీవు ఎరిగి ఉన్నావు తిమోతి. కాబట్టి ఆ శక్తి కలిగిన లేఖనాలు నీ జీవితం మీద ఆ శక్తి ప్రభావం చూపిస్తాయి. అప్పుడు నువ్వు రూపాంతరం చెందిన వ్యక్తిగా విశ్వాసంలోనికి, విశ్వాసం నడతలోనికి, దాని తర్వాత పౌలు యొక్క జీవితం అంతా ప్రభావం కలిగిన జీవితం జీవించడానికి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల జీవించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రేమల తండ్రి, విత్తబడిన వాక్యమును మీరే ఫలింపచేయండి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించి ఓపికతో ఫలించడానికి సహాయం చేయమని తీసుకొచ్చిన బిడ్డల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రభా ఈ బిడ్డలకు మాకు దేవా మరి ఈ యొక్క జీవవాక్యం మాకు అనుగ్రహించి, నీ వాక్యం రెండంచులు కట్టుకోము, నన్ను మమ్మల్ని సరిచేయగలదు ప్రభా. కనుక తండ్రి ఈ వాక్యము మాకెంతో ప్రయోజనకరంగా చేయమని దేవా మరి ఆ శ్రమానుభవం కొరకై కనిపెట్టుకొని దేవా మరి ఆ జీవ కిరీటం పొందే అనుభవంలో మేము ఉన్నట్లుగా సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ, దేవా మీరు ఆకడి దినాన నిర్దోషులంగా, నిష్కలంకులుగా, అనింజులుగా ప్రభా శక్తిమంతులుగా నిలబడినట్లు జ్ఞాపకం చేసుకోమని, ఈ యవన బిడ్డలందరినీ కూడా ఈ భావితరంను ప్రభావితం చేసే బిడ్డలుగా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు. వారి జీవితాలను పేరు పేరున దీవించమని, వారిని దర్శించమని, పౌలను దర్శించిన దేవుడు ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా వారి జీవితాలు వారి అంతస్తుల్లో ఆయా సమయాల్లో మీరే వారిని దర్శించి కుటుంబాలకి దీవెనకరంగా చేయమని వేడుకొంచు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె వాళ్ళని రూపాంతరం చెందింప చేయమని ప్రార్థిస్తూ, సీనియర్స్ మాత్రమే కాదు ప్రభా, జూనియర్స్, కేజీ పిల్లలను కూడా ఆ అంతస్తులో ఆశీర్వదించమని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభు నామంలో మిగిలిన పరిచయాలు యావత్తులో కూడా మీ సహాయంనే కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పట్లే, గట్టిగా చెప్పండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ కంఠత వాక్యము, ఒక్క నిమిషము, మీ వర్క్ బుక్స్ అని తీసేసుకోండి. కంఠత వాక్యము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం